పర్సనల్లీ అడగతాను ప్రభుజీ. సో ఇది సెషన్ రికార్డింగ్ అవుతుంది, మీకేం ప్రాబ్లం లేదు కదా? పర్వాలేదు ప్రభుజీ. ఓకే, అడగండి మాతాజీ. ఏమి లేదు ప్రభుజీ, మేము 10 years ఇంకా నేను చెప్తే కదా ప్రభుజీ, ఆనియన్ గార్లిక్ ఇచ్చినాను అనేసి. మేము ఫస్ట్ మా బిడ్లంతాను చేస్తా ఉండ్రి చాంటో అంతా. ఇప్పుడు చాంటింగ్ డ్రాప్ డౌన్ అయింది కదా బిడ్లది, నేను వాళ్ళకి ఎట్లా మళ్ళీ వాళ్ళు చాంటింగ్ చేయాలా, దానికి నాకి ఒక సజెషన్ కావాలా. మళ్ళీ మా ఏకాదశిస్ మొదలు ఉంటాండ్రి, ఇప్పుడు కొంచెం వాళ్ళు బిజినెస్ హెవీ వర్క్ లోడ్ వల్ల కొంచెం వాళ్ళకి చేసేదానికి అయితా ఉండలేదు, ఫుడ్ కొంచెం ఇదైతా వాడికి. ఆ ఏకాదశిస్ ఉంటాము మేము ఎప్పుడూను, డ్రాప్ డౌన్ అయ్యే నైవేద్యము అవన్నీ అవుతుంది, కానీ చాంటింగ్ ఒకటి సరిగా అయితా ఉండే ప్రభుజీ మాకి. ఇప్పుడు నేను కొంచెం చాంటింగ్ వచ్చినాను, బిడ్లు చాంటింగ్ రావాలా అంటే నేను ఇంకా నేను వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు అని. అంటే నాకు ఇంకా పాటలు దేవునివి ఇవన్నీ వచ్చేలేదు, ఏమో రోంత జపము ఇట్లా ఏకాదశి నైవేద్యము దాసయ్యకి ఇచ్చేది ఆ దుడ్లు ఇచ్చేలా ప్రసాదం రూపంలో ఇస్తాను ప్రభుజీ. ఎందుకంటే మా అక్క వాళ్ళు డెగ్నికోట్లా ఉంటారు, ఆమెకి వాళ్ళు హొස්සూరుకు వచ్చారు, ఇప్పుడు బృందావన్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా నేను కొంచెం నేర్చుకోవడానికి ప్రభుజీ ఇవి మాత్రం చేస్తాను ఇప్పుడు సద్యానికి, ఇంకా వేరే ఏమి చేస్తా ఉండలే. మాకు ఇంకొంచెం చాంటింగ్ బాగా చేసుకొని సజెషన్ కావాలా. అదే అదే జప సెక్షన్కి వస్తాను కదా ప్రభుజీ, అప్పుడు చెప్పుకుంటాను ప్రభుజీ. అంతా కూర్చొని మాత్రం ఒక రౌండ్ చేసుకుంటాను ప్రభుజీ, మిగతాదంతా చాంటింగ్ చేస్తా ఉంటారు కదా, చెప్పుకొని దేవుని పూజ ఇది నైవేద్యానికి పెట్టుకోనికి అవి చేసుకుంటాను ప్రభుజీ. సో మీరు కూర్చొని ఒక రౌండ్ మాత్రమే చేస్తున్నారు? ఒక రౌండ్ కంపల్సరీ చేసుకుంటాను, ఒకటో రెండు అంతే ప్రభుజీ. వేరేదంతా నోట్లో చెప్పుకుంటా అంటాను, కౌంటింగ్ వస్తా ఉంటుంది కదా ప్రభుజీ, ఆ కౌంటింగ్ లో చెప్పుకొని వంట ఇది ఏముందో అవి చేసుకుంటాను పొద్దునే. దీనిది నైవేద్యానికి అంతా మొడుగులా చేసుకోవాలి కదా ప్రభుజీ. అందుకే ఎన్ని రౌండ్స్? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నా వాయిస్ క్లియర్ గా ఉందా? రోవంత డిస్టర్బెన్స్ ప్రభుజీ. So is my voice clear to everyone? సో నాగజ్యోతి మాతాజీ, మీరు ఎన్ని రౌండ్స్ చాంటింగ్ చెయ్యాలని అనుకుంటున్నారు చెప్పండి? అట్లీస్ట్ 4 rounds అన్నా క్లీన్ గా చేయాలని స్టార్టింగ్ లా కూర్చొని. సో 4 rounds. ఓకే, సో మనకి శ్రీల ప్రభుపాదుల వారు 16 మాలలు చేయమని, సో శ్రీల ప్రభుపాదుల వారు మనకి 16 మాలలు చేయమని చెప్పారు కదా. అవును. సో ఎప్పటిదాకా మీరు 16 మాలలు రోజు చేసే స్టేజ్ కి వెళ్ళాలని అనుకుంటున్నారు? చేయాల ప్రభుజీ, లేకుంటే ఎట్లా ప్రభుజీ ముందరికి వచ్చేది? అదే ఎప్పుడు ఇట్లే ఉంటాయి కదా ప్రభుజీ. అది అర్థమైంది మాతాజీ. ఏ రోజు, ఈ నెలలోనా, వచ్చే నెలలోనా, వచ్చే సంవత్సరమా, దాని తర్వాత సంవత్సరమా, ఎప్పటిలోపు ఆ స్టేజ్ కి వెళ్ళాలని అనుకుంటున్నారు? ఇప్పుడే ప్రభుజీ. ఎప్పుడు? ఇప్పుడు ఇంకానే ఒక డేట్ చెప్పండి నాకు, ఎందుకంటే ఇటువంటి పనులు ఏవైతే ఉంటాయో స్టాండర్డ్ పెంచుకోవడం అనేది టార్గెట్ లేకుండా జరగదు. త్వరగా అయిపోవాలి, చెయ్యకపోతే ఎలా, చేయడం మంచిదే కదా, ఈ అన్ని మాటలతో మైండ్ పనిచేయదన్నమాట. సరేలే అనుకొని మీకు చేయనీయదు, ఇంకో 4 సంవత్సరాలైనా చేయనీయదు. అందుకనే చెప్పండి, ఒక డేట్ చెప్పండి. ఈరోజు మే 16 మే 17. సో మే 17, 2023 ఈరోజు. ఏ రోజు కల్లా మీరు రోజుకి 16 మాలలు చేసే స్టేజ్కి వెళ్తారనేది ఒక టార్గెట్ సెట్ చేసుకోవాలి. అది ఎప్పుడన్నా మీ ఇష్టం. నేను వచ్చే నెలలోనే చేయాలి, 3 నెలల్లోనే చేయాలని కాదు. మీరు 6 నెలలు తీసుకున్నా పర్లేదు, ఇంకో సంవత్సరం తీసుకున్నా పర్లేదు.
కానీ ఆ టార్గెట్ డేట్ అనేది లేదు అనుకోండి, దెన్ ఇంకా మీది జరగనట్టే. ఎన్ని రోజులు చెప్పినా సరే మీకు ఏవో కారణాలు ఉంటాయి తప్ప మీరు ఇంప్రూవ్ అవ్వరు. సో, మొదట డేట్ ఫిక్స్ చేయాలి. ఇప్పుడు మీకు పిల్లలున్నారు రైట్? వాళ్ళు పెద్దగయిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేయాలని అనుకోండి. సో, పెళ్లి చేసేటప్పుడు పెళ్ళికి ముహూర్తం సెట్ అయిపోయింది. పెళ్లి డేట్ ఫిక్స్ అయిందంటే పెళ్లి పనులు స్టార్ట్ చేయొచ్చు. రైట్? సో, డేటే ఫిక్స్ లేదు. ముహూర్తం లేదు. పిల్లాడు లేడు. ఏమీ లేదు. పెళ్లి గురించి ఎంత ఆలోచించినా ఏమన్నా జరుగుతదా? హరే కృష్ణ. ఆ! అవును ప్రభుజీ. సో, చెప్పండి మరి. సరే ఏ డేట్‌లో రేపటి నుంచి నేను అనుకుంటాను ప్రభుజీ. రేపటి నుంచి 16 మాలలు చేయాలనుకుంటున్నారా? హ్మ్. ప్రభుజీ. చేయలేరు మాతాజీ. అది అన్‌రియలిస్టిక్. అంటే అది ఏదో ఆవేశం సరే గాని చెప్పండి చేయలేము. ప్రభుజీ. నాకే మీరు ఒక్క రౌండే అర్థమైతాంది దాని కూర్చొని బట్టి. చేస్తున్నారు. సో, ఈరోజు మే గదా! అవును. మీరు లెట్ అస్ సే రోజుకి ఒక రౌండ్ పెంచుకున్న వారము అంటే దాదాపు 16 వారాలు. సరే 4 నెలలు టైం పెట్టుకోండి మాతాజీ. సరే ప్రభుజీ. ఈరోజు ఇప్పుడు ప్రభుజీ వాయిస్ చేయాలి. వస్తుంది. ఓకే. చెప్పండి ప్రభుజీ. ఈ యొక్క వాయిస్ బ్రేక్ అవుట్ అయ్యా? హరే కృష్ణ ప్రభుజీ. Hare Krishna Mata, let us wait actually, Prabhu. Signal. Hare Krishna. హరే కృష్ణ ప్రభుజీ. Mataji, Hare Krishna. Just we'll wait for few minutes. ఇప్పుడు నా వాయిస్ క్లియర్‌గా ఉందా? Now, yeah, it is breaking, Prabhu. Actually, what is Now happening? now is Yeah, it it's okay? okay. Yeah, it's okay now. Yeah, I changed the connection. I moved to mobile data now. Okay. So fine. Now it is okay, right? ఇప్పుడు ఎస్ ఓకేనా ప్రభుజీ. మాతాజీ Yes, వినిపిస్తుందా? yes, ఆ, yes. యాహ్! సారీ వినిపిస్తోంది మాతాజీ. ప్రభుజీ. ఉన్ని ప్రభుజీ ఓకే. పర్వాలేదు. ఓకే. సో, మీరు 4 నెలలు టైం తీసుకోండి మాతాజీ. 17 సెప్టెంబర్ 2023 వరకి 16 మాలలు నేను రోజు చేసే స్థితికి వెళ్ళాలి అని మీది టార్గెట్. ఓకేనా? ఓకే ప్రభుజీ. అయితే ఎలా ఎళ్తారు? సడెన్‌గా 16 స్టార్ట్ అయితాయా? కాదు. ఈ రోజు వరకు కూర్చొని ఒకటే రౌండ్ చేస్తున్నారు గదా! ఈ అవును. వారం మొత్తము కూర్చొని 2 రౌండ్‌లు చేయండి. సరే. దాని తర్వాతి వారం 3 రౌండ్‌లు. దాని తర్వాతి వారం 4 రౌండ్‌లు. దాని తర్వాతి వారం 5. ఇలా వారానికి ఒక్క రౌండ్ పెంచుకుంటూ కూర్చొని మీరు వంట చేసుకుంటూ, మిగతా పనులు చేసుకుంటూ ఎన్ని లక్షల రౌండ్‌లన్నా చేసుకోండి. సంబంధం లేదు. మనం సాధన అన్నప్పుడు కూర్చొని ఏ పని కాకుండా అన్ని పనులు పక్కన పెట్టి కేవలం కృష్ణనామం తీసుకోవడానికి, కేవలం హరే కృష్ణ మహామంత్రం తీసుకోవడానికి ఎంత సమయం కేటాయిస్తున్నాము, ఎన్ని రౌండ్స్ చేస్తున్నాము, అదే లెక్కలోకి వస్తుంది సాధన అన్నప్పుడు. మిగతా అంతా ఏంటంటే ఇన్‌క్లూజివ్ సేవ. అంటే పనిలో పని. రైట్? సో, ఆ పనిలో పని చేసేది ఉండని. ఎంతన్నా నడవని. దానికి సంబంధం లేదు. అది మీరు చేయండి, చేయకపోండి దాని గురించి ఎవరు అడగరు. కానీ మీకు ఎప్పుడైతే ఎన్ని మాలలు చేస్తున్నారని అడుగుతున్నారో, అది ఏ మాలలు అడుగుతున్నారంటే కూర్చొని లేదా అన్ని పనులు పక్కన పెట్టి కేవలం చాంటింగ్ మాత్రమే చేస్తున్నారు గదా! అవి ఎన్ని రౌండ్స్ అని అడుగుతారు. సో, మీ పిల్లలు ఎప్పుడు చేస్తారు చాంటింగు? మిగతా వాళ్ళు ఏకాదశిలు ఎప్పుడు ఫాలో అయితారు? అవన్నీ పక్కన పెట్టేయండి. ఈ వచ్చే 4 నెలలు కేవలము మీ సాధన మాత్రమే ఇంప్రూవ్ చేసుకోండి. మీ పిల్లలు చాంటింగ్ చేసినా, చేయకపోయినా పట్టించుకోకండి. వేరే వాళ్ళు ఏం చేసినా పట్టించుకోకండి. ముందు మీ సాధన మీరు కరెక్ట్‌గా చేసుకోండి. దాని తర్వాత మనం పిల్లల్ని ఏం చేద్దాము, మీ హస్బెండ్ లేదా మిగతా ఫ్యామిలీ మెంబర్స్‌ని ఏం చేద్దాం అనేది తర్వాత ఆలోచిద్దాం. ఎందుకంటే మీరే చేయట్లేదనుకోండి, వాళ్ళెందుకు చేయట్లేదో మీరు అర్థం చేసుకోలేరు. ప్లస్ వాళ్ళకి ఎంత చేయించడానికి ట్రై చేసినా మీరు చేయించలేరు. అవును సో, ప్రభుజీ. మనం కరెక్ట్ ప్రభుజీ. చెయ్యని పని వేరే వాళ్ళతో చేయించలేం. రైట్? ఇప్పుడు నేను 16 మాలలు చేయకుండా రోజు పొద్దున్నే క్లాసొచ్చి గంట సేపు మీరు చేయాలంటే మీరు వింటారు. కానీ మీరు గూడా చేయరు. ఎందుకంటే నేను చేయమని చెప్తున్నాను కానీ, ఆ చెప్పే దాంట్లో ఎనర్జీ ఉండదు. ఎందుకంటే నిజాయితీగా ఉన్న నిజాన్ని చెప్పాలి. మనం చేసేది చెప్పామనుకోండి, అప్పుడు వేరే వాళ్ళ జీవితంలో ఏదన్నా మార్పు రావచ్చు.
మనమే చేయకుండా చెప్పామనుకోండి, ఒక్క క్వెషన్ చాలు. ప్రభుజీ మీరు చేస్తున్నారు 16 మాలలంటే, లేదు నేను చేయట్లేదు అనంగానే ఇంక అంతే. చెప్పడానికి అందరూ చెప్పొచ్చు 16 మాలలు చేయమని, కానీ ముందు చేసి తర్వాత చెప్పండి అని అందరూ అనేస్తారు. సో, మనం చేయకుండా వేరే వాళ్ళకి చెప్పలేము. సో, మీరు మెల్లగా 4 నెలలు తీసుకోండి. మహా అయితే ఫెయిల్ అయ్యారనుకోండి 16 దాకా రాలేదు. ఇంకో 2 నెలలు తీసుకోండి నో ప్రాబ్లమ్. కానీ ఫస్ట్ మీరు చక్కబడండి చాంటింగ్‌లో. దాని తర్వాత కృష్ణ ఆటోమేటిక్‌గా మిగతా వాళ్ళని ఎలా చక్కబరచాలో మీకే ఐడియాస్ ఇస్తారు. వాళ్ళు ఫ్యూచర్‌లో వాళ్ళు కూడా మంచిగా 16 మాలలు చేసే స్థితికి రావచ్చు. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ. యాహ్! ధన్యవాద్ ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ. అండ్ రోజు కొంచెం శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ చదవాలి. ఓకే. అట్‌లీస్ట్ 15, 20 నిమిషాలన్నా సరే. లేదు ప్రభుజీ, బుక్స్ లేవు ప్రభుజీ. తీసుకోవాలి. ఈసారి ఇస్కాన్ తీసుకోవాలి. పోయినప్పుడు తీసుకోవాలి ప్రభుజీ. తీసుకోండి. ఇంకా మీకు తీసుకోలే. నచ్చిన లాంగ్వేజ్ మీకు తెలుసు గదా! ఏ బుక్స్ ఏ ఫ్లోలో చదవాలనేది? తెలుసా? తెలీదా? ఆహా! తెలీదు అయితే ప్రభుజీ. నా అదంతా. వాట్సాప్ నంబర్ ఉందా మీకా? ఫీడ్ చేసుకోవాలి ప్రభుజీ. నా దగ్గర ఇగో. లేదు. సో, ఇప్పుడు చాట్ ఫీడ్ బాక్స్‌లో పెడుతున్నాను. చేసుకుంటా. ఆ! యాహ్! సో, మీరు ఫీడ్ చేసుకోండి. లేదా అవును. చెప్తాను రాసుకుంటారా? ఒక్క నిమిషం ప్రభుజీ ప్రభుజీ. గ్రూప్ లో పెట్టండి, మాకు కూడా తెలీదు. అవును. ఏ గ్రూప్‌లో ఉన్నారండి మీరు? ఏదైనా గ్రూప్ పేరు చెప్పండి. అంటే ఆ అదే గ్రూప్‌లో నేనున్నానా? ఇప్పుడు మీ గ్రూప్ అవును ఎస్సీ ప్రభుజీ. కీర్తన అండ్ గ్రూప్ లో ఏదో పెట్టండి SCR. ప్రభుజీ, అందరికి వస్తుంది. కీర్తన గ్రూప్‌లో ఉన్నారా నాగజ్యోతి అండ్ అనిల? ఉండను ప్రభుజీ. దాంట్లోనూ ఉండను. నేను సరే. ఇంకా కీర్తనస్కంతా ప్రాక్టీస్ చేయలేదు ప్రభుజీ. కానీ గ్రూప్‌లో అయితే ఉన్నారు చేసుకోవాలా. గదా! ఉన్నాను ప్రభుజీ. సరే. మీరు కీర్తన్ గ్రూప్‌కి హెడ్ ఎవరు? దీనశరణి మాతాజీ గదా! దివ్య ఆ! దివ్య అదే. మాట్లాడుతుంది. సో, ఆవిడకి పెడతాను నేను. సో, ఆ. ఆవిడ గ్రూప్‌లో షేర్ చేస్తుంది. మీరందరూ తీసుకోండి. ఓకే. ఓకే ప్రభుజీ. యాహ్! సో, రోజు శ్రీల ప్రభుపాద్ బుక్స్ చదివితే అది కొంచెం థియరీ, చాంటింగ్ ప్రాక్టికల్. ఇలా మీ చాంటింగ్ అనేది సస్టైన్ అయితది. లేదు బుక్స్ చదవకుండా ఓన్లీ చాంటింగ్ చేస్తున్నారనుకోండి, ఈరోజు చేస్తారు, కొన్ని రోజులు చేస్తారు. దాని తర్వాత చాంటింగ్‌లో టేస్ట్ రాదు. ఎందుకు చేస్తున్నానో అర్థం కాదు. మెల్లిమెల్లిగా రౌండ్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. చాలామంది ఎవరైతే చాంటింగ్ మానేస్తారో ముందు స్టార్ట్ చేసి, వాళ్ళ బేసిక్ ప్రాబ్లమ్ ఏంటంటే ఫిలాసఫికల్ గ్రౌండింగ్ అనేది ఉండదనమాట. తత్వజ్ఞానంతో పునాది వేసుకోరు వాళ్ళ జీవితంలో. అందుకనే చాంటింగ్ స్టార్ట్ చేసినా సరే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతుంది. నేను చాలా మందిని చూసాను. నేనెవరికైతే చాంటింగ్ స్టార్ట్ చేయమన్నానో వాళ్ళు చాంటింగ్ చేస్తారు. ఎందుకంటే ఇస్కాన్‌లో చాంటింగ్ గురించి ఎంత చెప్తారో అంత బుక్స్ గురించి చెప్పరు. చెప్తారు బుక్స్ గురించి కూడా. కానీ చాంటింగ్ గురించి ఎంత చెప్తారో బుక్స్ గురించి అంత చెప్పరు కాబట్టి చాలా మందికి చాంటింగ్ చేస్తే సరిపోతుందనే భావన వచ్చేస్తుంది. అండ్ బుక్స్ ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోలేకపోతారు. అండ్ చాలా మందికి బుక్స్ చదవాలి అంటే, ఓహ్! అబ్బా! నాకు నిద్రొచ్చేస్తుంది, తలకెక్కదు, టైం లేదు అది ఇది అనేసి బోలెడు కారణాలుంటాయి. సో, దానివల్ల ఏమైతుందంటే తత్వజ్ఞానం స్ట్రాంగ్ అవ్వదు గాబట్టి, అర్థం గాదు గాబట్టి, ఆ చాంటింగ్ కొన్ని రోజులు చేస్తాము చేయమన్నారనేసి. కొన్ని రోజులు బాగా అనిపించొచ్చు గూడా. కానీ దాని తర్వాత మెల్లిమెల్లిగా దానిపైన ఇంట్రెస్ట్ తగ్గుతూ 16 నుంచి 14, 12, 10, 8 ఇంకా 0కి వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ పికప్ చేయాలంటే ఇంక రాదు. ఆ గ్యాప్ వచ్చిన తర్వాత తిరిగి రావాలంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది. సో, అవును వీటన్నిటికి రీజన్ ప్రభుజీ. ఏంటంటే బుక్స్ చదవరు. సరే. హ్మ్. కొంచెం సో, ఆ బుక్స్ అందుకనే నేమ్ కూడా పెట్టండి ప్రభుజీ, బాగుంటుంది. అన్ని బుక్స్ నేమ్స్‌తో సహా పెడుతున్నాను ప్రభు. చూసుకోండి యాహ్! మీరు. చాలా సార్లు గ్రూప్స్‌లో షేర్ చేశాను తెలుగు. బేసిక్‌గా ఏంటంటే చాలామంది తప్పు చేస్తున్నారు. గ్రూప్‌లో ఏదైనా మెసేజెస్ వస్తే మీరు అవన్నిటిని నోట్ చేసుకొని పర్సనల్‌గా ఎక్కడన్నా రాసుకొని పెట్టుకోవాలి. లేదా మీకు ఎక్కడైనా పర్సనల్ గ్రూప్ ఉంటే ఎప్పుడైతే మీరు రోజు విజిట్ చేసే గ్రూప్ ఏదైతే ఉంటదో అందులో సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. సో, నేను చాలా సార్లు షేర్ చేసినా సరే మళ్ళీ అదే క్వెషన్ అడుగుతున్నారు కాబట్టి సమ్‌వేర్ మీరు గ్రూప్స్ సరిగ్గా చెక్ చేయట్లేదనేసి అర్థం. ఒక్కొక్కళ్ళు 3, 4 గ్రూప్‌లో గూడా ఉన్నారు. అయినా సరే మీరు జూసుకోవట్లేదు. సో, డోంట్ జస్ట్ ఇగ్నోర్. ఓకే. నేనిప్పుడు పంపిస్తాను. యాహ్! థాంక్ హరే యూ కృష్ణ మాతాజీ. యెస్. ప్రభు. హరే కృష్ణ గౌరంగవాణి ప్రభు. దాంట్లో కూడా పెడతారా ప్రభు? గీతా సాధక గౌరంగవాణి ఉంది కదా ప్రభు. ఆ గ్రూప్‌లో గీతా కూడా సాధన. ఓకే. సో, పని జేస్తాను. నేను గౌరంగా సరే మీరు ఓ పని జేయండి. నాకు చాట్‌లో ఏ గ్రూప్‌లో పెట్టాలో ఒకసారి రాసి పంపించండి. ఆ గ్రూప్‌లో నేను పంపిస్తాను. ఓకే. థాంక్ యూ ప్రభుజీ. యాహ్! వెల్కమ్ మాతాజీ. హరే యెస్. కృష్ణ ప్రభు, దండవతం. దండోత్ ప్రణామ్ ప్రభు. చెప్పండి Prabhu, ప్రభు. sorry to interrupt you in the middle. Actually, Surandamohan Prabhu is there. Surandamohan Prabhu wants to say something regarding Nirmala Kapil Mataji program. Uh,
Actually, Yeah. Prabhu is waiting for a long time. Hare Krishna, Surendramohan Prabhu, are you there? Hare Krishna. He's there, but I don't know whether he's can. Yeah, unmute చేసుకోవచ్చు సురేంద్రమోహన్ ప్రభు. దండత్ ప్రాణం ప్రభుజీ, హరే కృష్ణ, దండోత్సవం ప్రభు. అందరికీ దండం ప్రాణం. రేపు ఫంక్షన్ హాల్లో నిర్మలత కపూర్ మాతాజీ 1 o'clock కి 17th డే సెలబ్రేషన్ ఉంది, ప్రోగ్రామ్ ఉంది. అందరినీ రావాలని కోరుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ. అడ్రస్ ఎక్కడ ప్రభు? ఇది వాట్సాప్ లో షేర్ చేస్తా ప్రభు, మీకు మీ గ్రూప్ లో షేర్ చేసుకోండి. ఇది ఓకే ఫైన్. ఓకే, ఇది రెడ్డి సంఘం అని ఉంది, రాజన్న బాయ్. ఓకే, మీరు ఫోటో రాజన్న బాయ్ పంపించారు. రెడ్డి. ఓకే, అది అడ్రస్ Yeah. ఉంది ప్రభు దాంట్లో. ఇది 18th మే బిసైడ్ బచ్పన్ స్కూల్, రైస్ మిల్ రోడ్, శంషేర్గంజ్. ఇదేనా ప్రభు? ఎం ఫంక్షన్ హాల్ ఉంది సార్, యా, ఎం కన్వెన్షన్ హాల్. ఎం కన్వెన్షన్ హాల్. ఓకే, కన్వీనియంట్ అంత లొకేషన్ లోపలికి ఏం లేదు, ఎవరైనా రావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎవరైనా ఉంటే కాల్ చేస్తే రిసీవ్ చేసుకుంటాం అక్కడ ఇంజన్ Yeah. బౌలి దగ్గర వచ్చిన. ఫైన్ ప్రభు. ఒకవేళ మీకు వీలైతే దీని గూగుల్ లొకేషన్ కూడా ఒకసారి అదే మ్యాప్స్ లో పంపిస్తాం ప్రభు, పంపిస్తాం Yeah, ప్రభు. ఈ ఫోటో అండ్ ఆ లొకేషన్ రెండు కలిసి నేను శైలజ మాతకి చెప్తాను. సో తను అన్ని గ్రూప్స్ లో షేర్ చేస్తారు. ఓకేనా ప్రభు? ఓకే ప్రభు, 1 hour లో పంపించేస్తా ప్రభు. యా, ఓకే ప్రభు. రేపు 12:30 అనే ఉంది ప్రభు. 12:30 అది ఇంటి ప్రోగ్రామ్ ప్రభు. 1 o'clock ఫంక్షన్ హాల్ లో ఉంటుంది, 12:30 ఇంట్లో ఉంటుంది. ఓకే, 1 o'clock వెన్యూకి 1 o'clock వెన్యూకి వచ్చేవచ్చు. ఓకే, షూర్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో శైలజ మాతాజీ, ప్రభు లొకేషన్ నేను మీకు పంపిస్తాను, దాని తర్వాత మీరు సర్క్యులేట్ చేయండి మన గ్రూప్స్ లో. యా, సో నేను బుక్స్ మెసేజ్ పంపిస్తాను. మిగతా ఎవరైతే అనిల మాతాజీ మీరు ఉన్నారో ఒకసారి క్వశ్చన్ అడగండి మీది. ప్రభుజీ ఎందుకు తృప్తి అనేది ఉండదు మనిషిగా? ఒక 2 పదాల్లో క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్ పేజీలుగా చెప్పొచ్చు యాక్చువల్లీ. సో తృప్తి ఎందుకు ఉండదు అని అంటే, మనము ఇక్కడ నుంచి అంటే వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వీఆర్ నాట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. మనం ఈ ప్రపంచంలో ఉన్నాము, కానీ మనం ఈ ప్రపంచానికి చెందిన వాళ్ళం కాదు అన్నమాట. సో ఎలాగైతే మనం చుట్టాలింటికి వెళ్తాము, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాము, సో కాసేపు ఏదో టైంపాస్ చేస్తాము, ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాము, కానీ కొంతసేపు అయిన తర్వాత మన ఇంటికి మనం వెళ్ళిపోతే బాగుంటుంది అని అనిపిస్తుంది మనకి, రైట్? ఎందుకంటే మన ఇంట్లో అయితే అన్ని సక్రమంగా మనం చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, పెద్దగా అడిగే వాళ్ళు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండరు, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనేసి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. సో బయట ఎంత బాగున్నా సరే, 5 star హోటల్కి వెళ్ళినా సరే 4-5 రోజుల తర్వాత మన ఇంటికి మనం వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. సో సిమిలర్లీ మనం ఇక్కడ చాలా ఏళ్ల నుంచి ఉన్నాము, అండ్ ఇది మనం ఉండే చోటే కానే కాదు, మన ఇల్లు భగవద్ధామము, మనం వైకుంఠం నుంచి వచ్చాము, భగవంతుని అంతరంగిక శక్తి భాగం మనం. సో కాబట్టి భగవంతుని అంతరంగిక శక్తి భగవంతుని బహిరంగ శక్తి సృష్టించిన ప్రపంచంలో ఉందనుకోండి, అది హ్యాపీగా ఉండలేదు. ఎలాగైతే ఒక చేప నీటిలో ఉంటే తృప్తిగా ఉంటుంది, ఓకే, దానికి తిండి దొరుకుతుందా టైంకా లేదా అనేసి పక్కన పెట్టండి, స్టిల్ అది నీళ్లలో ఉంది అంటే అట్లీస్ట్ బతుకుంటుంది, తృప్తిగా ఉంటుంది. కానీ దాన్ని బయటకు తీసామనుకోండి, దానికి ఎన్ని సౌకర్యాలు ఇవ్వడానికి ట్రై చేసినా సరే అది తృప్తిగా ఉండలేదన్నమాట. సో మనిషి ఎందుకు ఇక్కడ తృప్తిగా ఉండలేడు అని అంటే, ఇక్కడ ఎంత సాధించినా ఎన్ని దొరికినా సరే ఏదో ఒక కొరత ఉంటుందన్నమాట. ఆ కొరత ఎవరు అనంటే కృష్ణ. ప్లస్ ఇక్కడ త్రివిధ తాపాలు ఉంటాయన్నమాట, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక. ఇవన్నీ ఏదో ఒక రకంగా మనల్ని కష్టపెడుతూనే ఉంటాయి. మనం కాస్త ఊపిరి పీల్చుకొని జీవితం కొంచెం ప్రశాంతంగా ఉంది అని అనుకునే లోపే ఒక ఫోనో మెసేజో వస్తుంది, ఒక ఏదో బ్యాడ్ న్యూసో ఏదో ఇదో, లేదా మనకి ఏదైతే ఉందో అది పోతుందనో, లేదా ఏదో భయం రాబోతుందనో. సో ప్రతి క్షణం బ్రహ్మాజీ చెప్తారనమాట, పదం పదం యత్ విపదం. సో ఆ శ్లోకంలో పదం పదం యత్ విపదం న తేషాం అనేసి వైకుంఠం గురించి చెప్తారు. సో వైకుంఠానికి ఆపోజిట్ ఏంటి? కుంఠ, అంటే ఈ ప్రపంచం. సో ఇక్కడ అడుగడుగున ఏదో ఒక ఆపద అనేది ఉంటుందన్నమాట.
మీరు బైక్ తీసుకెళ్ళి బయటకి వెళ్ళేసి ఆఫీస్‌కెళ్ళి తిరిగి వస్తారా లేదా అనేది కూడా సరిగ్గా గ్యారంటీగా లేదు. రైట్. సో, ఇలా ఏదన్నా అవ్వచ్చు. బాత్రూమ్‌లో కాలు జారొచ్చు. సడెన్‌గా ఏదన్నా ఇద్దరు మనుషులు చూసుకోకుండా వచ్చేసి గుద్దుకోవచ్చు. సో, తెలిసి తెలియకుండా మన నాలుకనే అప్పుడప్పుడు మన పళ్ళలోకొచ్చేస్తుంది. అప్పుడప్పుడు మన చెయ్యనే మన కళ్ళకి తగులుతుంది. సో, ఇక్కడ ఏ చోటు తీసుకున్నా సరే, ఎంతమందితో ఉన్నా సరే, ఎన్ని సౌకర్యాలు కల్పించుకున్నా సరే, ఆ తృప్తి అనేది రాదు. ఎందుకంటే, మనము తప్పు చోట్లో ఉన్నాం కాబట్టి. ఎలాగైతే జైల్లో ఉండేవాడికి ఎన్ని సౌకర్యాలిచ్చినా సరే, జైలు నుంచి బయటికెళ్ళాలనే కోరుకుంటుంది. వాడు జైల్‌లో తృప్తిగా ఉండలేడు. అలాగే ఇది గూడా భౌతిక జైలన్నమాట. ఈ భౌతిక ప్రపంచం అనేది. సో, అందుకనే ఇక్కడ మనం తృప్తిగా ఉండలేము. కానీ తృప్తిగా ఇక్కడ గూడా ఉండాలి అనంటే ఒక్క పని చేయొచ్చు. ఓసారి శ్రీల ప్రభుపాద్ వాళ్ళ శిష్యులు వాళ్ళ పేర్లేదైతే ఇచ్చారో, దీక్షితులైన పేర్లేదైతే ఇచ్చారో, వాటి మీనింగ్స్ అడుగుతూ ఉన్నారనమాట. శ్రీల ప్రభుపాద్ నా పేరు మీనింగ్ ఏంటి? ఓకే. సో, ఇలా అడుగుతున్నప్పుడు ఒక ప్రభుజీ పేరు భవానంద దాస్ ఉండే అన్నమాట. సో, ఆ ప్రభుజీ అన్నారనమాట, "ప్రభుపాద్ నేను చెప్తాను నా పేరు మీనింగ్ ఏంటో, తర్వాత మీరు చెప్పండి అది కరెక్టో కాదో" అనేసి అంటారు. అయితే తను చెప్తారనమాట. సో, నా పేరు భవానంద దాస్. అంటే భావం ఏదైతే ఉంటుందో భక్తిలో, రైట్? సో, ఆ భావంలో నేను ఆనందాన్ని తీసుకుంటూ ఉంటాను. దానికి నేను దాసుడిని అనేసి చెప్పారనమాట. అయితే శ్రీల ప్రభుపాద్ అన్నారనమాట, "నో, నో. యువర్ నేమ్ ఈస్ నాట్ భావానంద. యువర్ నేమ్ ఈస్ భవానంద." భవానంద అంటే మెటీరియల్ వరల్డ్, భౌతిక ప్రపంచంలో ఆనందంగా ఉండేవాడు అనేసి. సో, అందరు షాకయ్యారనమాట. ప్రభుపాద్ మన ఫిలాసఫీ అంతా భవసాగరంలో మనం ఆనందంగా ఉండలేము అనేసి అంటున్నారు. మరి భవసాగరంలో ఆనందం ఉండేవాడు అనేసి నా పేరెలా పెట్టారు అనేసి అడుగుతారనమాట. సో, అయితే ప్రభుపాద్ చెప్పారనమాట. ఈ భవసాగరంలో ఆనందం అనేది, తృప్తి అనేది ఉండదు. కానీ ఒక్క విషయంలో మాత్రం ఉండగలదు. ఎందులో అంటే ఎప్పుడైతే మనం ప్రచారం చేస్తామో, కృష్ణ భక్తి గురించి, కృష్ణ గురించి ప్రచారం చేస్తామో అప్పుడు అందులోనే మనకి ఆనందం అనేది ఉంటుంది. మిగతా వేటిలో గూడా ఆనందం అనేది ఉండదు. వచ్చినా సరే చాలా క్షణికం ఉంటుంది. కానీ ప్రచారం చేస్తే మాత్రం ఆనందం చాలా కంటిన్యూయస్‌గా ఉంటుంది. సో, భవానంద అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఆనందంగా ఉండేవాడు, ఎంజాయ్ చేసేవాడు. కానీ ఆ ఎంజాయ్ ఎలా చేస్తాడు? భౌతిక విషయాల్లోనా? కాదు. కృష్ణ ప్రచారం చేస్తూ. సో, ఈ జీవితంలో, ఈ భౌతిక ప్రపంచంలో తృప్తి అనేది దొరకదు. కానీ దొరకాలి అని మీరనుకుంటే ప్రచారం చేయడం స్టార్ట్ చేయండి. ప్రచారం చేసినప్పుడు ఏమవుతుంది? మీ మనస్సుకి, మీ హృదయానికి, మీ బుర్రకి, మీ బుద్ధికి తెలుస్తుంది. నేనెవరు? నేను కృష్ణ దాసుడిని. అండ్ శ్రీల భక్తివేదాంత ఠాకూర రాసిన ఒక కీర్తనలో తను చెప్తారు. కృష్ణదాస్ ఏ బిశ్వాస్ కర్లే తోవార్ దుఃఖనాయ్. ఏ క్షణానైతే మనం కృష్ణ దాసులమని అనుకుంటామో, ఆ క్షణం దుఃఖం మన దగ్గరికి రాదు. దుఃఖ అనుభవం గూడా ఉండదు. చుట్టూ దుఃఖాలున్నా సరే దుఃఖ అనుభవం అనేది ఉండదనమాట. సో, కృష్ణదాస్ ఏ బిశ్వాస్ కర్లే తువార్ దుఃఖనాయ్. సో, మనం కృష్ణ దాసులమనే విశ్వాసం మనకి రావాలి అంటే మనం ఏం చేయాలి? కృష్ణ దాస్ ఏం చేస్తాడో అది చెయ్యాలి. సో, భౌతిక ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద పని ఏంటి? మన సర్వీస్ ఏంటి అంటే ప్రీచింగ్ చేయడం. సో, ఆ ప్రీచింగ్ చేసేటప్పుడు, ఆ ప్రచారం చేసేటప్పుడు, భక్తులకి సహాయం చేసేటప్పుడు, అప్పుడు మనకి తెలుస్తా ఉంటుంది. నేను కృష్ణదాస్ అనేసి. కృష్ణదాస్ అనే గాదు. కృష్ణ దాసానుదాస్ అని గూడా తెలుస్తూ ఉంటుంది. మనం గురువుకి సేవ ఇస్తుంటాం గాబట్టి. సో, అప్పుడేమైతుంది? మనకి తృప్తి అనేది వస్తుందనమాట. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్తాను జనరల్‌గా, ఎందుకంటే మీరు నన్ను చూస్తున్నారు గాబట్టి. నా లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఫైనాన్షియల్‌గా అనుకోండి, వేరే విధంగా అనుకోండి, హెల్త్ పరంగా అనుకోండి. కానీ ప్రచారం చేసేటప్పుడు లేదా ఈ క్లాస్‌లో కూర్చున్నప్పుడు నాకు వాటి గురించి గుర్తు గూడా రాదు. సో, ఆ టైంలో ప్రాబ్లమ్ లేవా అంటే ఉన్నాయి. కానీ దాని అనుభవం అనేది తగలట్లేదు. ఎందుకు అంటే కృష్ణ పేరు రిషికేశ. సో, కృష్ణ మన ఇంద్రియాలకు ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని అనుకుంటే ఇస్తారు. వద్దు అని అనుకుంటే ఇవ్వరు. రైట్? సో, అందుకనే మీరొక ఎగ్జాంపుల్ చెప్తాను. భక్తిలో రాకముందు మీకెవరన్నా అవమానం చేస్తే చాలా గుండె పగిలిపోయేదన్నమాట. ఎలా నన్నిలా అంటారు? నేనేం చేశాను వాళ్ళకి అనేసి మీరు ఏడ్చేవాళ్ళేమో, లేదా బాధపడేవాళ్ళేమో. కానీ ఈరోజు అదే అవమానం జరిగితే, సర్లే ఈ భౌతిక ప్రపంచమే అలాంటిది.
అవమానాలు జరుగుతూ ఉంటాయి. అపమానం నుంచి మనం అతీతంగా ఉండాలి అనేసి సంహౌ ఏదో ఒక అండర్‌స్టాండింగ్ వచ్చేస్తది. మీరంతగా బాధపడరు, ఏడవరు. సో, అవమానం జరిగింది. కానీ ఒకప్పుడు అనుభవం చాలా గట్టిగా ఉండింది. ఇప్పుడు ఆ అనుభవం లేదు. సో, ఎవరు ఈ అనుభవాన్ని తగ్గించారు? కృష్ణ తగ్గిచ్చారు. దాన్ని టచ్ చేయనీయట్లేదు. ఎలాగైతే ఒక ఓడ సముద్రంలో ఉంటుంది. కానీ మునగదు. ఎప్పుడైతే నీళ్లు దాని లోపలికి వస్తాయో అప్పుడే అది మునుగుతుంది. సో, అలాగే మన చేతనలోకి ఆ అవమానాన్ని తీసుకురానివ్వరు కృష్ణ. అక్కడే ఆపేస్తారు. కానీ భక్తిలో లేనప్పుడు అది మన చేతనలో వెళ్ళి పూర్తిగా మనల్ని తిప్పేస్తుందన్నమాట. సో, అలాగే ప్రచారం చేసేటప్పుడు ఏమైతుంది అంటే, మీరు కృష్ణ చైతన్యంలో ఉంటారు గాబట్టి, మిగతా దుఃఖాలు మీ చేతనలోకి వెళ్ళవు కాబట్టి, మీరు తృప్తిగా ఉండే అవకాశం ఉంటుంది. సో, మీరు తృప్తిగా ఉండాలి అనంటే ప్రచారం ఒక్కటే చేయండి. ఆ ప్రచారం చేసేటప్పుడే మీరు ఆనందం పొందగలరు. అప్పుడు మీకు కావాలి అని అనిపించదు. ఆటోమేటిక్‌గా వస్తూనే ఉంటుంది. ప్రభుజీ ఎలాగైతే నాకు ఫుల్ ఊపిరి తృప్తి అందనప్పుడే ప్రభుజీ. ఊపిరి అందుకోవాలని ఉంటుంది. ఓకే. హ్మ్. సారీ. నాకేమో యాహ్! ఫుల్ ఎప్పుడు తృప్తిగానే ఉంటుంది. నేను కృష్ణ చిన్నప్పటి నుంచి నాకు చాలా హ్మ్. ఇష్టం. కానీ హ్మ్. నేను సహజంగా అడుగుతున్నాను. జనరల్‌గా నాకు తృప్తి ఎప్పుడు ఉంటుంది. అదే అంటున్నా. మీరు అంటే అడిగిన క్వెషన్ పర్సనే గాదు. మీరందరూ. ఓకే. యూజువల్లీ కాదు. నేనెందుకు ఈ క్వెషన్ అంటే ఒకళ్ళకి ఎంత ఇచ్చినా ఇంకా ఎక్స్‌పెక్టేట్ చేస్తూనే ఉంటారు. ఇంకా ఏమొస్తుంది? అది ఆ యాహ్! తృప్తి ఉంటుంది. అదే మరి. సో, ఎంతిచ్చినా సరే ఇప్పుడు మీరు చెప్పండి చేపని నీటి నుంచి బయట తీసుకొచ్చి ఎన్ని వజ్ర వైడూర్యాలిచ్చినా, డబ్బులిచ్చినా, పిజ్జా, బర్గర్ ఇచ్చినా, ఏమిచ్చినా సంతోషంగా ఉంటదా అది? మనకు కూడా భగవంతుడికి ఇచ్చినప్పుడే అది తృప్తిగా ఉంటుంది. మిగతా వాళ్ళకి ఇచ్చినప్పుడు తృప్తే ఉండదు. యాహ్! సో, మరి మీరు చెప్పండి. తృప్తికి ఫార్ములా ఏంటి? కృష్ణనే. ఆ! సో, ఎవరైతే తృప్తిగా ఉండట్లేదో, ఎవరైతే తృప్తిగా మీరు ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇదే చెప్పండి. వాళ్ళు నమ్మరే. అందుకని సీ వాళ్ళు గాడే దేవుడు లేదంటారు. నేనేం చేసేది వాళ్ళు అలాంటోళ్ళని. మనము అందుకే నేను నిద్రపోతున్న వాళ్ళని కృష్ణకే ప్రేయర్ లేపొచ్చు. చేస్తాను. కృష్ణ నువ్వే వాళ్ళకి బుద్ధి చెప్పు అని చెప్పేస్తాను. ఆయన మీదే యాహ్! వేస్తాను ఆ భారం. సో, మనం నిద్రపోయిన వాళ్ళని లేపొచ్చు. అవునా గదా! అవును. కానీ నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని లేపగలమా? లేపలేము. సో, చూడలేని వాడికి, చూపు లేని వాడికి ఆపరేషన్ చేయించొచ్చు. కానీ కళ్ళ మీద చేతులు పెట్టుకొని నేను చూడను, చూడను, చూడను అనే వాడికి మీరు ఏమీ చూపించలేరు. దట్స్ ట్రూ. సో, మీరు సంతోషంగా ఉండండి. అందరూ అలాగే ఉండరు. కొన్ని కొన్ని సార్లు మనం కొంతమందిని జూసాక జీవితం మీద హోప్ అనేది పోతదనమాట. అందరూ ఇలాగే ఉన్నారనేసి. కానీ అందరూ అలా ఉండరు. కొందరు మంచి వాళ్ళు గూడా ఉంటారు. సో, వాళ్ళకి దగ్గర వెళ్ళండి. వాళ్ళకివ్వండి. మన ఇంట్లో వాళ్ళని లాస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నా పర్లేదు. ఎందుకంటే, మనం వాళ్ళ కోసం ఆగిపోకూడదు. ఎలాగైతే శ్రీల ప్రభుపాదుల వారు నా భార్య, పిల్లలు కృష్ణ చైతన్యంలో వచ్చేదాకా నేను ప్రచారం చేయనని అనుకునుంటే మనందరికి ఎవరికీ భక్తి దొరికేది గాదు. రైట్? సో, పర్లేదు. ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించండి. ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్‌కి తీసుకెళ్ళండి. ఎవరైనా సీనియర్ డివోటీస్‌ని ఇంటికి పిలవండి. మేబీ వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మనం చెప్తే మారరు. ఎంత తల్లైనా, తండ్రైనా, ఎంత వయసులో, అనుభవంలో పెద్దున్నా సరే, ఇంట్లోనే చూసి, 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 చూసి విలువ పోతుందనమాట. రైట్? సో, అందుకనే వాళ్ళు మన మాటలు వినరు. సో, వేరే వాళ్ళ మాటలు వినేలాగా ప్రయత్నిద్దాము. లేదు అంటే ఇంకా బోలెడున్నారు. 700,00,00,000 జనాభా ఉంది. కనీసం 20,00,000 మంది గూడా లేరు. 16 రౌండ్స్ చేసేవాళ్ళు. సో, అంత పొటెన్షియల్ ఉంది. అంతుంది. బయటికెళ్ళి చెప్పండి. వేరే వాళ్ళు కానీ మేబీ ఆ యాక్సెప్ట్ 16 చేస్తారేమో. రౌండ్స్ కన్నా ఎక్కువ చేయలేకపోతున్నాను నాకు. 16 రౌండ్స్ పర్లేదు. వరకే చేస్తున్నా. నో ప్రాబ్లమ్. 16 చేయండి. అదేమి ఇంకా క్వాలిటీతో చేయండి. ఇంకా బాగా చేయండి. బుక్స్ చదువుతున్నారా? అదే టైమే లేదు. ఎక్కడ భగవద్గీత క్లాస్ పోతా ఉంటాను. భాగవతం క్లాస్ పోతాను. ఈ హ్మ్. దీనికే చాంటింగ్ ఇదే సరిపోతుంటాయి. లేదు లేదు. మా తీయాల్సిందే. ఇది దీంట్లోనే తీసుకుంటున్నాను. మొన్న అదేదో ఉపదేశామృతం అంతా క్లాస్‌లోనే తీసుకుంటున్నారు. లేదు. మీరు చెప్పండి. సెపరేట్‌గా బుక్స్ చదవాలి. మీరు రోజంతా 24 గంటల్లో 20 గంటలు క్లాసులు విన్నా సరే, అరగంట అయినా తీసి బుక్స్ చదవలేదు అనుకోండి, మీరు చాలా అదే ఏం డేంజరస్ బుక్స్ పదంలో.
ఇది ఉత్తమ ప్రశ్న, ఉత్తమ ఆన్సర్ అలాంటి బుక్స్ మీరు ఏ మీరు గ్రూప్ చెప్పారు. లో ఉన్నారు? నేను యాక్చువల్లీ చెన్నై గ్రూప్ చెన్నై ఇస్కాన్. సరే, నాకు నా వాట్సాప్ నంబర్ ఇప్పుడు ఇక్కడ చాట్ బాక్స్ లో పెట్టాను, నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు బుక్స్ లిస్ట్ పంపిస్తాను. శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్, చిన్న బుక్స్ పెద్ద బుక్స్ అన్ని కలిపి దాదాపు ఒక 40-50 పుస్తకాలు ఉంటాయి. అవి మన జీవిత కాలంలో అట్లీస్ట్ ఒక్కసారన్నా చదివి ఉండాలి. మనం కృష్ణ చైతన్యంలో ఉన్నామని చెప్పుకోవాలంటే కనీసం ఒక్కసారన్నా అవి చదివి ఉండాలి. అది చెయ్యకుండా మనము ఎన్ని రకాలుగా ఎన్ని క్లాసులు విన్నా ఏం చేసినా సరే కష్టమే. బికాస్ క్లాస్లో ఎంత మంచి ప్రవక్త ఉన్నా సరే యాజ్ ఇట్ ఈస్గా ప్రభుపాద్ చెప్పిందే చెప్తున్నారు అని నమ్మకం చాలా తక్కువ. ఎందుకంటే మాకెంత అర్థమవుతుందో అంతే చెప్పగలం, కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఎంత ఇచ్చారో అంత చెప్పలేము. అది మీరు పుస్తకాలు చదివేటప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుందన్నమాట. మీలో చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు, కానీ చాలా రేర్గా కొంతమందే భగవద్గీతలో ఈ శ్లోకంలో ఈ తాత్పర్యంలో ప్రభుపాదుల వారు ఇలా అన్నారు, నాకు ఇది అర్థం కాలేదు, ఇది చెప్పండి అని మీలో ఎంతమంది క్వశ్చన్లు అడుగుతున్నారు? బికాజ్ మీరు బుక్స్ చదవట్లేదు. సో మీరు చాలా బుక్స్ చదివితే ఆ బుక్స్ని అర్థం చేసుకోవడానికి మీరు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మీ నాలెడ్జ్ పర్సంటేజ్ ఏదైతే పెరుగుతూ ఉంటుందో అది అత్యద్భుతంగా ఉంటుంది అన్నమాట. సో బుక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టైం లేదు, క్లాసెస్ వినడానికి అయిపోతుందంటే ఒక క్లాస్ తగ్గించుకోండి. అన్ని క్లాసులు వింటున్నారు. ప్రభుపాదుల వారు బుక్స్ ఆర్ ద బేసిస్ అని చెప్పారు. అలాంటిది మనము క్లాసెస్ వింటున్నాం కాబట్టి టైం లేదు అంటే మనం ప్రభుపాదుల వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని తిరస్కరిస్తున్నట్టు. సో దిస్ ఇస్ నాట్ గుడ్ కదా. మాకు భక్తికి తెలియదు కదా, ఇప్పుడే మేము వింటున్నాం. యా, సో అందుకనే మిస్ అయిపోతుంటాం. బుక్స్ చదివితేనే తెలుస్తాయి మాక్సిమం విషయాలు. 4 పిల్లర్స్ ఉన్నాయి. మీ ఇల్లు నిలబడడానికి 4 గోడలు ఉండాలంటే 4 పిల్లర్స్ ఉండాలి కదా. అలాగే ABCD, అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, బుక్స్, చాంటింగ్ అండ్ డైట్ ఆర్ డేటివ్ వర్షిప్. సో ABCD అనేది సరిగ్గా ఉండాలి. లేదు అంటే నడుస్తుంది కొన్ని రోజులు, తర్వాత మాయాదేవి పట్టుకుంటుంది. మన వీక్ పాయింట్ ఏంటో తెలుసా, మనకి నిజమేంటో తెలియదు. సో మాయాదేవి ఏం చేస్తుంది? మాయ అంటే ఏంటి? నిజాన్ని అబద్ధం లాగా, అబద్ధాన్ని నిజం లాగా చూపించడమే మాయ అంటారు కదా. సో ఎవరన్నా మనల్ని మాయ చేశారు అంటే ఉన్న నిజాన్ని దాచేసి అబద్ధాన్ని చూపించి దాన్నే నిజంలాగా నమ్మించేసి మోసం చేశారు. దాన్నే మాయ అంటారు కదా, ఇల్యూజన్. భ్రమ అంటే ఏంటంటే అబద్ధాన్ని నిజం అనుకోవడం, నిజాన్ని అబద్ధం అనుకోవడం. సో ఏది నిజం ఏది అబద్ధం ఎలా తెలుస్తుంది? బుక్స్ చదివితే. అందుకనే బుక్స్ చదవాలి. ఓకే ప్రభుజీ, ఈ రోజు నుంచి చదువుతాం. నా దగ్గర కొన్ని ఇచ్చారు, అది నాకు వాట్సాప్ చేయండి మాతాజీ, నేను మీకు లిస్ట్ మొత్తం పంపిస్తాను. ఓకే, సో మీ దగ్గర ఓకే. ఉన్నవి మీ దగ్గర లేనివి కొనుక్కొని మెల్లిమెల్లిగా చేయండి. ఓకే. ఎస్ ఓకే. రాజశ్రీ మాతాజీ. हरे कृष्णा प्रभु जी। हरे कृष्ण माताजी। कुछ नहीं प्रभु जी, थोड़ा मुझे अभी जैसा साधक ब्रह्म के साथ एक होना चाहता है, ब्रह्मलीन मतलब जो बोलते हैं, तो वो ब्रह्म क्या है? थोड़ा उसके ऊपर आप कुछ बता सकते? ब्रह्म क्या है, उनके गुण कैसा, मतलब? तो ब्रह्मन यानी ब्रह्म ब्रह्मेति या ब्रह्मेति परमात्मेति भगवान इति शब्दते। तो भगवान के 3 फीचर्स होते हैं, एक निराकार ब्रह्मन, एक परमात्मा और तीसरा भगवान। तो ये जो ब्रह्मन होता है ये भगवान का शक्ति है, और वो उनके तेज मतलब उनके शरीर से जो रेस आते हैं तो उसको हम बोलते हैं ब्रह्म ज्योति या फिर ब्रह्मन बोलते हैं। तो निराकारवादी जो होते हैं या फिर जो मायावादी होते हैं उनका ये गोल रहता है कि वो मैं निराकार ब्रह्मन के साथ लीन हो जाऊं। लेकिन हम भक्ति में हैं, कृष्ण के स्वरूप से हम प्रेम करते हैं और उनका संग लेना चाहते हैं, भगवत धाम जाना चाहते हैं। तो भक्ति का जो गोल होता है, भक्ति का जो अल्टीमेट डेस्टिनेशन होता है वो ब्रह्मन नहीं होता है, वो एक्चुअली भगवत धाम होता है। क्योंकि जीवेर स्वरूप होए कृष्णेर नित्यदास। तो जीव हमेशा भगवान का दास बनकर ही रह सकता है, वही उसका स्वभाव है। तो ये ब्रह्मन में लीन होना ये एक्चुअली पॉसिबल नहीं है। लेकिन क्योंकि उन्होंने भक्ति का अभी उनके जीवन में आगमन नहीं हुआ है, भगवान के रूप को जानने का, उसे मानने का, उसके प्रकार उसको सेवा करने का उनका अभी टाइम नहीं आया, इसलिए उनको लगता है कि
ब्रह्मन में ही लीन हो जाना शायद यही अल्टीमेट डेस्टिनेशन है। लेकिन लीन होने से क्या हो जाता है, कुछ दिन एक्चुअली लीन नहीं होते हैं। ओके, जैसे अगर आग में देख लो, आग में से थोड़ी सी चिंगारी जब बाहर आती है और वो चिंगारी जब मिल जाती है तो हमें लगता है कि सब मिल गए, लेकिन उसमें भी अलग अलग पार्टिकल्स रहते हैं। जैसे अगर आप डॉट 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 को पास पास में छोटे छोटे डॉट्स रखो और उसको दूर से देखो तो आपको क्या लगेगा, सब कुछ मिल गए। लेकिन थोड़ा सा आप माइक्रोस्कोप से देखोगे तो लगेगा कि नहीं, गैप है। राइट। तो प्रभुपाद जी बोलते हैं कि जैसे एक पंछी यानी ग्रीन बर्ड अगर ग्रीन ट्री के अंदर चला जाता है तो लगेगा कि सब कुछ मिक्स हो गया, बट थोड़ा पास से देखोगे तो ग्रीन बर्ड और ग्रीन ट्री अलग ही है, isn't it? तो ब्रह्मन से हम लीन नहीं हो सकते। अगर आप, कुछ लोगों को लगता है कि लीन हो जाएंगे, वो अल्टीमेट डेस्टिनेशन रखते भी हैं, तो क्या हो जाता है, कुछ देर के लिए वहां पे रहते हैं लेकिन फिर से उन्हें भौतिक जगत में आना पड़ता है। तो रघुनाथ पुरीदास प्रभु, यू वुड लाइक टू शेयर समथिंग? या प्रभु, जो माता जी पूछ रहे थे, ये बहुत ही शुष्क शुष्क मतलब वेरी ड्राई भक्ति होती है। और एक गुरु महाराज एक दिन बता रहे थे कि ये भी, अब इसको आप गलत मत लीजिएगा, इसको भी उन्होंने कहा था नरक के समान ही। जैसे 28 नरक लोकास होता है, उसी तरीके से भगवान के तेज से हम अगर प्रभावित होकर और भगवान के उस तेज पुंज में अपने आप को सम्मिलित करना चाहते हैं, तो जैसा प्रभु बोले, कुछ समय के बाद आपका वहां पे आप करेंगे क्या, वहां पे आपको आप सोचा पुंज, आप आत्मा स्वरूप है, वो रहेंगे ही, थे, है और रहेंगे, वो कभी भी समाप्त नहीं होने वाला है। लेकिन वही चीज वहां जाके वो उस पुंज में आप कुछ कर नहीं सकते हैं, तब आपके मन में धीरे 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 विकार आने लगेगा। इसके कारण से हम लोग इस जगत में आए हैं, वैसा विकार पैदा होगा और जैसे प्रभु ने बोला, वापिस हमको फिर आना ही पड़ेगा। इसलिए हमें भगवान के प्रेम में संबंध को स्थापित कर कर और भगवान के निज धाम को जाकर भगवान के स्वरूप से अपने आप को, हम सभी लोग को प्रेम भावना जो होती है, जिस भी स्वरूप में हमको मिलेगा, जो भी हमें वहां पे गोलोक में मिलेगा, उसमें प्रेम होता है, वहां पे और कुछ है नहीं। मन एक ही चीज है बस, भगवान, जिसे भगवान का सेवा और भगवान से प्रेम, और कुछ नहीं। वहां पे कोई बात नहीं करते, वहां सब कोई गाते हैं, वहां पे सब लोग संगीत करते हैं, वहां सब लोग नृत्य करते हैं। हरे कृष्ण। या प्रभु प्लीज। या सो ये गोलोक चार्ट है माता जी, तो यहाँ पे जो, यस प्रभु, Actually, Gangadhar Prabhu has given very nice explanation for this. Prabhu. Just want to share with you. yeah please share, In one day of Brahma also, if you take day and night of Brahma, in night all pralaya will come and we will merge into like Supreme Personality of Godhead. That time also we are merging it to Supreme Personality of Godhead, and in one breath of Supreme Personality of Godhead also, so many universes come, and when you breathe in, again it will go out. That time also for some time we will be in merging with Supreme Personality of Godhead only. It's in the form of sleeping stage. Okay, if you want to enjoy that, it is automatically happening. Even though God is giving opportunity for us, so that we can come to our real stage and we can have personal association with Supreme Personality of Godhead. As part and parcel of Supreme Personality of Godhead, when we act according to His wish, then it is fulfilled, Prabhu. This explanation given by Gangadhar Prabhu, I felt will add in point. Yeah. I'll just explain the same thing. Yeah. So अभी मैं आपको एक ये जो पीछे है ना, इसको गोलोक चार्ट बोलते हैं, तो उसका मैं आपको सॉफ्ट कॉपी दिखा रहा हूँ। तो उसमें आपको अभी रघुनाथपुरी प्रभु जी ने जो बोला था और गोवर्धन प्रभु ने जो बोला था वो बताता हूँ। तो ये जो लाइट दिख रहा है ना यहाँ पे, इसको ब्रह्म ज्योति बोलते हैं। तो यहाँ पे जो भौतिक जगत में जीव है वो क्या करना चाहते हैं, इस लाइन के पार जाकर यहाँ पे लीन होना चाहते हैं। तो ये एक्चुअली ये भी टेम्पररी प्लेस है, तो इधर से फिर उनको यहाँ पे आना पड़ता है। जैसे प्रभु जी बोल रहे हैं, कुछ टाइम बाद विकार आने लगता है। क्यों? क्योंकि हम खाली बैठ नहीं सकते, और ये जो जगह है ये खाली बैठने वाली जगह है। यहाँ पे कोई सेवा नहीं है क्योंकि वहां पे भगवान नहीं है। तो इसलिए भगवान की शक्ति है, उनका जो रे है, उनका जो तेज है,
लेकिन वहां पे भगवान स्वयं नहीं है, इसलिए सेवा नहीं कर सकते। और सेवा कब करेंगे? जब रूप का कोई अंडरस्टैंडिंग होगा कि भगवान के रूप होता है, वो कुछ करते हैं, उनकी हम सेवा करेंगे, तब जाके ही हम सेवा का सोच सकते हैं। तो इसलिए यहाँ पे कुछ दिन रहने के बाद फिर से यहाँ पे आ जाते हैं। और यहाँ पे अभी जो गोवर्धन प्रभु बोल रहे थे, जैसे कि यहाँ पे महाविष्णु के सारे रंध्र से, श्वेत रंध्र से ब्रह्मांड निकलते रहते हैं। जब पूरा प्रलय आ जाता है तो ये सारे ब्रह्मांड और इनमें सारे जो जीव हैं, ये सब भगवान के श्वेत रंध्र में, मतलब भगवान में आ जाते हैं। और एक श्वास में ही ये पूरा प्रोसेस हो जाता है, और दूसरे श्वास में फिर से सब कुछ विस्तार हो जाता है, सब कुछ सृष्टि होती है। तो एक श्वास में प्रलय, एक श्वास में सृष्टि। तो जब ये होते रहता है, तब हम कुछ करे ना करे ऑटोमेटिकली भगवान में लीन हो रहे हैं ना। हाँ। तो ये हमारे लिए गोल नहीं है। हमारा गोल ये है कि हम वैकुंठ जाए। तो ये वैकुंठ है जहाँ पे अलग अलग अवतार होते हैं भगवान के। जैसी हमारी इंक्लिनेशन है, जहाँ पे हमारी चाहत है, उस रूप से हम मिलकर, मतलब वहां पे जाके उस प्लेनेट पे हम सेवा कर सकते हैं। जैसे अगर नरसिम्हा स्वामी आपके बहुत ही, आप उनके प्रति आकर्षित हो, तो आप नरसिम्हा स्वामी का एक अलग प्लेनेट होता है, वहां पे आप जाके उनकी सेवा कर सकते हो। वैसे ही राम जी से, प्रभु रामचंद्र के प्रति है तो अयोध्या है यहाँ पे, फिर वैसे ही यहाँ पे गोलोक वृंदावन है, अगर कृष्ण के साथ पूर्ण रूप से रहना है। यस प्रभु। प्रभु, यस प्रभु, जो उसको साकेत धाम बोलते हैं, अयोध्या, अयोध्यापुरी या साकेत धाम, भगवान रामचंद्र जी का जो है वहां पे। राइट, तो यहाँ पे भी जा सकते हैं। और यहाँ पे गोलोक वृंदावन या फिर गोलोक नवद्वीप धाम भी हम जा सकते हैं। तो ये हमारे फाइनल डेस्टिनेशंस होने चाहिए। तो इसलिए कृष्ण बोलते हैं बहुनाम जन्मानाम ज्ञानवान माम प्रपद्यते वासुदेव सर्वम इति स महात्मा सुदुर्लभ। सो वासुदेव सर्व है, राइट, वो उसमें निराकार नहीं, वो भी एकदम साकार स्वरूप सहित। तो वैसी वाली अंडरस्टैंडिंग आने के लिए बहुनाम जन्माना, बहुत जन्म लगते हैं। बहुत जन्मों के बाद में ब्राह्मण समझ में आता है, उसके बाद में भी बहुत जन्म लेने के बाद एक्चुअली ये कृष्ण का रूप है, गोलोक है, वैकुंठ है, वहां पे जाके हम सेवा कर सकते हैं, ये सब हमें पता चलता है। राधेश्याम प्रभु बोलते हैं ये ज्यादातर लोग जो ब्रह्मन में मिल जाने का अल्टीमेट गोल रखते हैं, और वो उनके मृत्यु के बाद अगर ब्रह्मन में थोड़ा मिल भी जाते हैं वहां पे, मतलब वहां पे पास में रहने लगते हैं, जैसे ही विकार आने लगता है तब फिर से जब भूलोक में आ जाते हैं, उनके पास बहुत पुण्य होता है। इसलिए बहुत सारे लोग हॉस्पिटल्स खोलते हैं और अनाथ आश्रम खोलते हैं। तो ये जो बड़े बड़े वेलफेयर एक्टिविटीज करने वाले होते हैं ना, तो ये एक्चुअली उस टाइप के लोग होते हैं, क्योंकि उनके प्रीवियस लाइफ में उनको सेवा नहीं मिली। सो समवेयर जीव को सेवा करनी होती है। तो जब माधव की सेवा नहीं होती है तो मानव की सेवा से ही उनका स्टार्ट हो जाता है, बट धीरे धीरे से वो भी आ जाते हैं। स्टिल इट इज बेटर, हम उनकी निंदा नहीं कर सकते, हम उनको गलत नहीं बोल सकते, लेकिन हम ये बोल सकते हैं कि उनका जो उद्देश्य है वो थोड़ा सा इनकम्प्लीट है। और इसमें थोड़ा सा डेंजर भी है कि हम पथभ्रष्ट हो सकते हैं जल्दी से, क्योंकि भगवान का रूप नहीं है तो फिर दिमाग कहाँ पे लगाएंगे, मतलब मन कहाँ पे लगाएंगे। हाँ, राइट। अभी मैं वहीं पर ही अटकी हुई हूँ। पहले साकार में थी मैं, साकार से निराकार पूरे अनुभव हुआ, निराकार से फिर वापस साकार के अनुभव हो रहे, तो मैं न निराकार में स्थित हो सक रही न साकार में स्थित हो सक रही, तो दोनों के बीच में ब्रह्म का अनुभव आ रहा है। तो साकार में आप स्थित हो सकते हो। जब साकार में वापस हो रही तो फिर निराकार का जो जो अनुभव, जो तृप्ति जो दिखा मुझे, उसको मैं भूल नहीं सक रही। मुझे वो भी चाहिए और ये भी चाहिए बोल के अलग परिस्थिति में मैं बहुत सफर कर रही हूँ। मैं कहीं कुछ भी बोल नहीं सक रही, मैं वो सफर कर रही हूँ। प्रभुपाद जी बोलते हैं, या दर्शन, यू वांट टू शो दर्शन प्रभु? He's showing. Already shared. Oh, sorry प्रभु।
Can someone spotlight my video? Yes, Prabhuji, Govardhan Prabhuji. Thank you very much. Thank you so much, Prabhu, for the darshan. So yeah, so Jayashri Mataji, Rajashri Mataji, sorry. So Prabhupada जी बोलते हैं, अगर आपके पास 1000 रुपए हैं, तो इसका मतलब है आपके पास 10 रुपए भी है। तो जब आपके पास साकार है, तो फिर ऑटोमेटिकली निराकार होगा ही ना उसके साथ में। ब्रह्मेति परमात्मेति भगवान इति शब्द थे, तो प्रॉब्लम क्या है? प्रॉब्लम कुछ नहीं है, जब साकार से निराकार तक पहुंची, वापस निराकार से फिर साकार नहीं आना बोलते ना। नहीं 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 नहीं, हाँ। निराकार से साकार पहुंचते हैं। निराकार से साकार पहुंचते। हाँ, तो अल्टीमेट तो कृष्ण है ना। हाँ वही है। हाँ, तो फिर कृष्ण स्वरूप में होना, दैट इज अल्टीमेट। और वो ही मुझ में ब्रह्म बन के आ रहा है, ये भी समझ में आ रहा है, लेकिन फिर भी मैं साकार को एक्सेप्ट करने के लिए मैं समझ में नहीं आ रहा। लेकिन अभी जो आप बुक्स पढ़ते हैं क्या माता जी, श्रील प्रभुपाद जी के? प्रभुपाद जी के नहीं, लेकिन बहुत इस्कॉन के बहुत सारी बुक्स पढ़ी मैं वहाँ के। कंटिन्यू जैसा आप बताए ना वैसे नहीं पढ़ी थी। आप वैसे एक बार पढ़ना शुरू कीजिए, कुछ हाँ। दिनों में आपको क्लैरिटी आ जाएगा। क्योंकि क्या होता है कि आध्यात्मिक ज्ञान जो है ना, वो तत्व के स्तर पर प्रॉपरली अगर समझना है तो अध्ययन करना चाहिए, स्वाध्याय करना चाहिए। तो अगर वो नहीं हो रहा है तो फिर मुश्किल होगा समझना। आपको मैं कितना भी समझाऊं, आपका मन एक्सेप्ट नहीं कर सकता उसको, क्योंकि उसके लिए थोड़ा सा अंडरस्टैंडिंग होइए, और वो अंडरस्टैंडिंग फाउंडेशन उसका किताबों से होना चाहिए। यहाँ पे Okay? द्वैत में फंस के मैं मुझे प्रॉब्लम हो रहा है, द्वैत भाव से। ये जो द्वैत है, अद्वैत है, निराकार, साकार, इन चीजों के बारे में बिना श्रील प्रभुपाद जी के बुक्स पढ़े आप क्लैरिटी ला ही नहीं सकते। आप घंटों घंटों डिस्कस कर लो किससे भी, आपको नहीं आएगा। और ऊपर से आपको सेवा भी करनी होती है। साधु संग, सेवा, स्वाध्याय, साधना, तो ये बहुत इंपॉर्टेंट होते हैं अगर हमें तत्व ज्ञान प्रॉपरली समझना है। अदरवाइज बहुत सारे लोग आते हैं और सिर्फ हवे में ही रहते हैं। बातें तो बहुत कर लेंगे, द्वैत, अद्वैत, विशिष्ट अद्वैत, अचिंत्य भेदा भेद, निराकार, साकार, मायावाद, ब्रह्मवाद, बातें बहुत करेंगे, लेकिन समझ में कुछ नहीं आता है। तो आपको वो तर्क वितर्क करने वाले वाद में नहीं जाना है, आपको प्रॉपरली पहले अंडरस्टैंड करना है। जैसे अगर आपको साइंटिस्ट बनना है, तो सिर्फ डिस्कशन करके आप साइंटिस्ट नहीं बन सकते। हाँ, प्रयोग करना राइट, पड़ेगा। आपको स्टडी करना होता है, रिसर्च करना होता है, प्रैक्टिकली ट्रायल एंड एरर सब कुछ देखना होता है, लैब में बहुत समय बिताना पड़ता है, तब जाके साइंटिस्ट बनोगे ना। लेकिन हमारा तो क्या है कि जब स्पिरिचुअलिटी में आते हैं, वी ऑल वांट शॉर्टकट, मेहनत नहीं करनी है हमको। देखो मेरे पास इतना टाइम है, इतने में ही मेरे को भगवत धाम लेके जाओ भाई, ज्यादा टाइम मत पूछो। इतना ही टाइम है हाँ, मेरे पास, मेरे को सब समझ में आना चाहिए। नहीं होगा वैसे। हाँ, तो वो द्वैत में भी हर तरफ से देखे तो कृष्ण के ही अनुभव है, लेकिन जो दूसरा है उसको मैं, अरे नहीं आप ये कृष्ण ऐसा नहीं कर सकते, ऐसा नहीं होता, वो एक्सेप्ट नहीं कर सकती। वो उसका सेवा है, जो भी है वो समझ में आ रहा है, लेकिन वो एक्सेप्ट नहीं करके मैं इधर नहीं आ सक रही। वो उसमें बहुत ऐसा हो So गया। you are running your life on emotions and feelings. हाँ बहुत। So that is wrong. We should run our life on logics, कि ये कैसे हैं। क्योंकि मन जो है वो कभी अच्छा फील करवाएगा, कभी गलत फील करवाएगा। इमोशंस जो है कभी आएंगे, कभी नहीं आएंगे। तो उसके बेस पे अगर हम चलने लगे तो ऐसा है कि नाव है समंदर के बीच में, लेकिन उसका कोई कप्तान नहीं है। जहां पे हाँ, लहर ढकेल रही है, बस उधर जा रहे हो आप।
तो ऐसे करोगे तो कभी भी आप किनारे नहीं पहुंच पाओगे, बस उसी समंदर में इधर उधर खेलते रहोगे। तो आपको वही करना है। नहीं। तो फिर यही सजेशन मान लो, आप कितना भी डिस्कस कर लो, फाइनल सजेशन मेरा यही होगा, प्रभुपाद जी के बुक्स पढ़िए, बहुत लंबे समय तक पढ़ना होगा। मैं पिछले 5-6 सालों से पढ़ रहा हूँ ताकि मेरे को थोड़ा सा कुछ समझ में आ रहा है, ठीक है। अब अगर आप पढ़ ही नहीं रहे हो तो कैसे अपेक्षा करोगे कि आपको समझ में आएगा, isn't it? तो अभी हमारे जो गुरु महाराज हैं, जयपताका स्वामी महाराज, वो रिसेंटली भक्ति वैभव का उन्होंने सर्टिफिकेट लिया। मतलब भक्ति वैभव एक कोर्स होता है इस्कॉन में, जहाँ पे श्रीमद् भागवतम का अध्ययन किया जाता है सिस्टेमेटिकली, और उसका एग्जाम दिया जाता है। तो जयपताका स्वामी महाराज लगभग 50 साल से ऊपर से हैं इस्कॉन में, वो आज भी बुक्स पढ़ के एग्जाम लिख रहे हैं। तो हम मतलब क्या प्रूव करना चाहते हैं हम बिना बुक्स पढ़े, कि वहां पे जयपताका स्वामी महाराज इतने बुक्स पढ़ने का हमें आदर्श लेने के लिए बोल रहे हैं। उस एज में, उस स्थिति में, वो एक्चुअली ऑलमोस्ट ट्रांसेंडेंटल डिवोटी है, मतलब एकदम दिव्य स्तर पर है वो। फिर भी अगर वो किताबें पढ़ रहे हैं तो हम बोलते हैं कि देखो मैं किताबें पढ़ने का टाइम नहीं है, ये नहीं है, वो नहीं है। तो टाइम नहीं है ये बात तो उनको बोलनी चाहिए ना, कि वो जीबीसी है, वो यहाँ पे इतने हेड है, इतने बड़े गुरु हैं, लगभग 50,000 उनके कुछ शिष्य हैं, और वो नहीं बोल रहे कि मेरे पास बुक्स पढ़ने के लिए टाइम नहीं है, और हम बोल रहे हैं। नहीं, ये सही है, लेकिन इस मेरे क्वेश्चन को आप गलत मत समझिए। जैसे अभी बुक्स पढ़ रहे ठीक है, लेकिन अनुभव अलग है और बुक्स पढ़ना अलग होता है ना। बुक्स पढ़ोगे तो अनुभव को एनालाइज कर पाओगे ना। हाँ जैसे हाँ, अगर समझ आपने कभी, समझ गए आप, हाँ राइट। तो क्या होता है कि अनुभव आपका सही है या नहीं, ये पता करने के लिए प्रमाण कहाँ पे है? बुक्स में। हाँ, तो प्रमाण पता चलने, जैसे अभी आपके साथ, या फिर मान लो मेरे साथ, आपको छोड़ देते हैं, मेरे साथ बहुत गलत हो रहा है, मैं कुछ भी बिजनेस कर रहा हूँ मेरा लॉस हो रहा है, मैं कोई भी जॉब कर रहा हूँ 2-3 महीने में जॉब छूट रही है, मुझे लग रहा है कि भगवान मेरे साथ बुरा कर रहे हैं, और ये मेरा अनुभव है, ओके। लेकिन मैंने बुक्स पढ़ी और मुझे पता चला लॉ ऑफ कर्मा, कर्म सिद्धांत नाम की चीज होती है, जैसे हम कर्म करेंगे वैसे हमें फल मिलेगा। तो अभी मेरे कर्म के हिसाब से मुझे बुरे फल मिल रहे हैं, तो ये समय ऐसा ही चलेगा, शायद कुछ दिनों बाद ठीक हो सकता है। तो ये जब मेरा फिलोसफिकल अंडरस्टैंडिंग है, भले ही अनुभव गलत है, लेकिन क्या मुझे बुरा लगना बंद होगा या कम हो जाएगा, या फिर बढ़ेगा? और पर अनुभव वही है कि मेरे साथ कुछ अच्छा नहीं हो रहा है, राइट। लेकिन समझ में आ गया ना कि ये कर्म के हिसाब से मेरा टाइम अभी थोड़ा बुरा चल रहा है, तो मुझे एडजस्ट होना चाहिए और आगे जाके ये टाइम ठीक हो सकता है। तो अनुभव को एनालाइज करने के लिए फिलोसफिकल ज्ञान होना चाहिए, नहीं है तो ये अनुभव हमको पागल कर देगा, पता भी नहीं चलेगा कि हम गलत रास्ते पे जा रहे हैं या सही रास्ते पे जा रहे हैं। जैसे जब पहली बार कोई सिगरेट स्मोकिंग स्टार्ट करता है, अल्कोहल ड्रिंकिंग स्टार्ट करता है, उसका अनुभव अद्भुत होता है, राइट। लेकिन अगर वो अनुभव के ऊपर ही चलता जाएगा तो आगे जाके उसको कैंसर हो जाएगा, उसका लिवर खराब हो जाएगा, इजंट इट? तो भक्ति में भी अनुभव के हिसाब पे नहीं जाना चाहिए, पहले फिलोसफिकल ज्ञान पे जाना चाहिए, क्योंकि हमारा मन अभी शुद्ध नहीं है, तो इसकी भावनाओं के ऊपर ज्यादा भरोसा नहीं कर सकते। ओके, तो आप स्टार्ट कीजिए बुक्स, आपको मैं लिस्ट भेजता हूँ अगर आप मुझे व्हाट्सएप करेंगे। हाँ, मैं आपको व्हाट्सएप में कर दीजिए, आप मुझे लिखिए मैसेज की, आई वांट द लिस्ट ऑफ द श्रील प्रभुपाद बुक्स, आई वांट टू रीड। ओके ओके ओके, थैंक यू माता जी, थैंक यू। यस, रविचंद्रिका माता जी। हरे कृष्ण ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. అంటే ఇది పెద్ద క్వశ్చన్ కాదేమో, కానీ నాకు కొంచెం మీరైతే బాగా చెప్తారు అని. ప్లస్ మా ఫ్రెండ్స్ కూడా ఒకరు అడిగారు, నేను వాళ్ళకి సరిగ్గా చెప్పలేకపోయాను. కృష్ణుడు వెన్న ఎందుకు దొంగతనం చేశాడు? అదే అదే ప్రశ్న ప్రభుజీ, వెన్న ఎందుకు దొంగతనం చేశాడు? అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ దొరకడం వల్ల, ఈ క్వశ్చన్ కి వాళ్ళకి ఆన్సర్ దొరకడం వల్ల ఏం జరుగుతుంది?
అది ఏమో ప్రభుజీ అంటే అన్ని ఉంటాయి కదా! డబ్బులు, బంగారాలు ఎవరైనా అట్లాంటివి కదా దొంగతనం చేస్తారు. వెన్న ఎందుకు దొంగతనం చేస్తాడు అని అడిగారు. యాహ్! నాకు క్వెషన్ అర్థమైంది. నా క్వెషన్ ఏంటంటే, ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలుసుకొని వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? లేదా ఈ ఏదో క్వెషన్‌కి మీరు ఆన్సర్ తెలుసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు? వింటున్నారు ప్రభుజీ. చెప్తే కొంచెం కృష్ణుడి గురించి ఏదైనా చెప్పినప్పుడు వింటారు కొంచెం నేను చెప్తే. అది మళ్ళీ రిపీటెడ్‌గా ఇట్లా ప్రశ్నలు ఎప్పుడైనా మధ్య మధ్యలో అడుగుతూ ఉంటారు. చాంటింగ్ చేస్తున్నారా వాళ్ళు? లేదు ప్రభుజీ. నేను చెప్పారా చెప్పింది వాళ్ళకి మాత్రం చాంటింగ్? వింటారు. చెప్పాను. మీ మీ క్లాసులు పంపిస్తూ ఉంటాను వాళ్ళకి. చెప్పింది వింటారు అని అన్నారు. మరి మీరు చాంటింగ్ చేయమని చెప్పారా లేదా? చాంటింగ్ కూడా చెప్పాను ప్రభుజీ. కానీ మరి అయితే ఎంతమంది వినలేదు. మొదలు పెట్టారో లేదో తెలీదు. మీ క్లాస్‌లో ఆ! అయితే వింటారు. నేను మీ యూట్యూబ్‌వి లింకులు పంపిస్తే చూస్తున్నారు. చూసి అందులోంచి ఎప్పుడప్పుడు ఏమైనా ఇలా అడుగుతూ ఉంటారు. ఓకే. సరే. నేను మీకిప్పుడు ఆన్సర్ ఇస్తాను. కాకపోతే మీరు వాళ్ళకేం చెప్పాలి అంటే, ఈ ఆన్సరు ఇచ్చిన తర్వాత ఈ ఆన్సర్ అర్థం చేసుకోవాలంటే, మీరు కాస్త సేవ చేయాల్సొస్తుంది. ఆ సేవ ఏంటి అంటే, నామజపం అనేది చేయాల్సొస్తుంది. ఓకే. ఎందుకంటే, కొన్ని ప్రశ్నలకి సేవ చేసినప్పుడు మాత్రమే అర్థం అనేది తెలుస్తుందనమాట. చాలా ఫిలాసఫికల్ క్వెషన్స్‌కి అందరూ ఆన్సర్స్ వింటారు. యూట్యూబ్‌లో దాంట్లో దీంట్లో సెర్చ్ చేస్తారు. కానీ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే సేవ చేయరు గాబట్టి. సో, మీరు మీ ఫ్రెండ్స్‌కి ఏం చెప్పాలంటే, నేను ఆన్సర్ జెప్తాను. కాకపోతే ఈ ఆన్సర్ నీకు అర్థం అవ్వాలంటే నువ్వు సేవ చేయాల్సొస్తుంది. అంటే మినిమమ్ చాంటింగ్ అయితే చేయాలి ఒక రౌండ్ అయినా అని చెప్పండి. ఒకవేళ వాళ్ళు మెంటే ఒక రౌండ్ చేయడం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ టైమ్ వాళ్ళు ఏ క్వెషన్ అడిగినా సరే నన్ను అడగండి నేను ఆన్సర్ ఇస్తా. కానీ చేయట్లేదనుకోండి వాళ్ళు ఏ క్వెషన్ అడిగినా సరే నేను ఆన్సర్ ఇవ్వ. కండిషన్ ఓకేనా? ఓకే ప్రభుజీ. ఒక హ్మ్. అమ్మాయి చేస్తుంది ప్రభుజీ. ఒక అమ్మాయి 2 రౌండ్‌లు చేస్తున్నానని సో, చెప్పింది. ఆ కానీ అమ్మాయి మిగతా క్వెషన్ వాళ్ళు అయితే ఇంకా తీసుకుందాం. ఆ! కానీ మిగతా ఇది వాళ్ళే ఆ వద్దు. అమ్మాయి కాదు. వేరే వాళ్ళు అడిగారు. ఆ అమ్మాయి కాదు. యాహ్! సో, వేరే వాళ్ళు అడిగారు గదా! ఇప్పుడు ఆన్సర్ ఇస్తాను. బట్ నెక్స్ట్ టైమ్ క్వెషన్‌లు రావాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? 1 రౌండ్ అన్నా చాంటింగ్. చేయాలి. అట్‌లీస్ట్ మినిమమ్ 1 రౌండ్. ఓకే ప్రభుజీ. యాహ్! సో, ఎందుకంటే సరే. నేను డబ్బులైతే అడగలేను గదా మిమ్మల్ని. ప్రతి అవును. ప్రశ్నకి రూ. 1000 అనేసి. సో, కనీసం నేను ఇదన్నా అడుగుతాను. అట్‌లీస్ట్ క్వెషన్‌లు అడిగేవాళ్ళు చాంటింగ్ అన్నా చేయాలి అనేసి. రైట్? యెస్ సో, ప్రభుజీ. వెన్న దొంగలించడానికి ఎగ్జాక్ట్‌గా ఫిలాసఫికల్ రీజన్ అనేది ఇది అని మాత్రమే నేను చెప్పలేను. బట్ నాకు తెలిసింది నేను చెప్తాను. జనరల్‌గా వెన్న తయారు చేస్తున్నప్పుడు గోపికలు వాళ్ళు కృష్ణ గురించే ఆలోచిస్తూ ఉంటారు. అండ్ కృష్ణ కోసమే తయారు చేస్తూ ఉంటారు. కానీ కృష్ణకి ఇవ్వరు. అండ్ అందుకనే కృష్ణ వచ్చేసి అది దొంగిలిస్తూ ఉంటారనమాట. సో, కృష్ణ కోసమే తయారు చేశారు గాబట్టి, మీరు నా కోసమే తయారు చేశారు. నా గురించి ఆలోచిస్తూనే తయారు చేశారు గాబట్టి, నేనే తినాలి. సో, అది మీరిస్తే ఓకే. లేదు అంటే నేను దొంగిలించి అయినా తినేస్తాను అనేసి అంటారనమాట. సో, యశోదామయ్యకి గూడా డౌటొస్తుందనమాట. అసలు వెన్న దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? నేను గూడా ఇంట్లో బెస్ట్ వెన్న తయారు చేస్తూ ఉంటాను గదా! అనేసి. సో, మనకి ఆచార్యస్ ఏం చెప్తారంటే, ఆ వెన్న అనేది మన హృదయం లాంటిదన్నమాట. సో, ఎలాగైతే వెన్న తెల్లగా ఉంటుందో రైట్? అలాగే మన హృదయంలో కల్మషం లేకుండా ఉండాలి. వెన్న ఎలాగైతే మెత్తగా సాఫ్ట్‌గా ఉంటుందో, అలాగే మన హృదయం గూడా మృదు స్వభావంతో, కరుణతో నిండి ఉండాలి. ఎలాగైతే అందులో టేస్ట్ ఉంటుందో బటర్‌లో, అట్లాగే భగవంతుని పట్ల మనకి ప్రేమ, ఆ రస అనేది ఉందనుకోండి, అప్పుడు వెన్నలాంటి హృదయాన్ని కృష్ణ దొంగిలించుకొనెళ్తారు. అప్పుడు మనము ఎల్లప్పుడూ కృష్ణ గురించి ఆలోచించగలము. సో, వెన్నకి మన హృదయానికి సంబంధం అలా ఉందన్నమాట. ప్లస్ వీళ్ళు గోపికలందరూ కృష్ణ కోసమే తయారు చేస్తూ ఉంటారు కాబట్టి, తను వెన్న అనేది దొంగిలిస్తూ ఉంటాడు. సో, మనము భక్తిలో ముందుకెళ్తున్నప్పుడు, భగవంతుని పట్ల ప్రేమ చూపిచ్చినప్పుడు, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఆటోమేటిక్‌గా తీసుకెళ్తాడు. సో, ఎలాగైతే వాళ్ళు ఆలోచిస్తూ, ఓకే. కృష్ణ కోసమే తయారు చేస్తున్నా, కృష్ణకి ఇవ్వకపోయినా సరే కృష్ణ వచ్చేసి తీసుకుంటూ ఉంటాడు. సో, ఇంకా మిగతా అంటారా? ధనము లేదా మిగతా బంగారం ఇవన్నీ ఎందుకు దొంగిలించాడు అంటే, ఆయన నందమహారాజ్ కొడుకు. ప్లస్ తత్వజ్ఞానం ప్రకారం చూసుకుంటే ఆయన లక్ష్మీపతి. సో, ఆయన దగ్గర లేనిదేమీ లేదు. సో, అవి దొంగిలించడానికి పెద్దగా ఏం లేదు. కానీ ఇంకొకటి కృష్ణ ఒకవేళ ధనము, బంగారము దొంగిలించడం స్టార్ట్ చేశారనుకోండి, మిగతా సమాజం ఏం చేస్తుంది తెలుసా? భగవంతుడే పెద్ద దొంగ. నేను కొంచెం దొంగతనం చేస్తే నాకు శిక్షేస్తారా? అని అది గూడా ఇంప్లిమెంట్ చేసేసుకొని వాళ్ళు దొంగతనాలకు గూడా మాఫీలు అడగడం స్టార్ట్ చేస్తారు. కానీ ఏ దొంగ గూడా వెన్న దొంగ గాలేడు.
మేబీ బంగారం దొంగలించగలడు, ధనం దొంగలించగలడు, జనాల దగ్గర ఏదైనా పర్సో ఏదో ఫోనో దొంగలిస్తాడు కానీ ఎవ్వరు వెన్న దొంగలించరు. సో భగవంతుడు దొంగలించేది కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. అండ్ ఆ స్పెషల్గా దొంగలించడానికి మనం దేంతో రిలేట్ చేసుకోవచ్చు, మన హృదయంతో అన్నమాట. సో ఈరోజు ఎందుకు మనకి కృష్ణ రావట్లేదు, Rose books original language written in English or Bengali, please share. Okay, I'll answer that, Prabhu. Satya Junior. సో మనకి కృష్ణ ఎందుకు మనం కృష్ణ గురించి ప్రతినిత్యం ఆలోచించలేకపోతున్నాము, ఎందుకు మన హృదయంలో కృష్ణ రావట్లేదంటే మన హృదయం చాలా గట్టిదన్నమాట, బండరాయి లాంటిది. అందులో మృదుత్వం లేదు, బోవలనంత కల్మషం ఉంది, కృష్ణ పట్ల ప్రేమ లేదు ఇంకా. కాబట్టి కృష్ణ దొంగలించలేకపోతున్నారు అనమాట. సో వేరేదైతే అలా మారిపోతుందో కృష్ణ ఖచ్చితంగా దొంగలిస్తారు. సో ఆ దొంగలించిన తర్వాత ఇంకా మనం వేరే ఎవ్వరి గురించి ఆలోచించలేము. మనం సినిమాల్లో చూస్తాం కదా, నా హృదయం దోచుకెళ్ళిపోయింది లేదా దోచుకెళ్ళాడు అనేసి చెప్తారు లవర్స్, రైట్? సో అలాగే అలా అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు వేరేది ఆలోచించలేరు, ఎవరితో మాట్లాడినా వాళ్ళ గురించి మాట్లాడతారు, వాళ్ళ గురించి ఇమాజినేషన్ ఉంటుంది, డ్యూయట్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి. అట్లాగే మనకు కూడా కృష్ణ ఎప్పుడైతే మన హృదయాన్ని దొంగిలించుకొని వెళ్తారో అప్పుడు మనం కృష్ణ గురించి మాత్రమే ఆలోచిస్తాం అన్నమాట. సో వెన్న దొంగలించడానికి కృష్ణ ఇది కారణం. ఇది చూసి చాలా మంది బ్రిటిషర్స్ అయితే, అంటే మనకి వెన్న దొంగిలించే ఫొటోస్ ఉంటాయి కదా కృష్ణవి, ఫస్ట్ లో వాళ్ళు వచ్చినప్పుడు, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పారనమాట, అసలు ఈ ఇండియన్స్ కి అస్సలు బుద్ధి లేదు, ఎవరన్నా దొంగని భగవంతుడు చేస్తాడా, సరే దొంగతనం ఏదో పెద్దదేమైనా చేయాలి కానీ మరీ వెన్న దొంగిలించడం ఏంటి చీపుగా, అసలు వీళ్ళకి అస్సలే బుద్ధి లేదు అని అనుకున్నారు. సో భగవంతుడు ఏదన్నా చేస్తున్నాడు అంటే అది లీల. లీల అంటే గుణాతీతంగా ఉంటుంది, మనకి అండర్స్టాండ్ అయ్యే లాజిక్స్ కంటే పైన ఉంటుంది. సో దాని నుంచి మనం ఏం నేర్చుకోగలము, మనం భక్తిలో ఎలా ముందుకు వెళ్ళగలం అనేది మనం ఆలోచించాలి. అందుకనే ఆచార్యస్ మనకి ఎగ్జాంపుల్ ఇస్తారు, మీ వెన్నలాగా మీ హృదయం మారిపోతే కృష్ణ దాన్ని దొంగలించడానికి వస్తారు, అప్పటిదాకా రారు. యాజ్ ఎ పరమాత్మగా ఉంటారు లోపలే, కానీ సైలెంట్ గా ఉంటారు, ఏమీ చేయరు. కానీ ఎప్పుడైతే వెన్నలాగా అయిపోతుందో అప్పుడు కృష్ణలాగా అది దొంగలిస్తారనేసి. సో అందుకనే వెన్న అనేది దొంగలిస్తారు. ప్లస్ వెన్న అనేది అంత ఈజీగా రాదు, చాలా చిలకాల్సి వస్తుంది అనమాట, మంథనం అనేది చాలా చేయాల్సి వస్తుంది. సో నేను భౌతికంగా ఆనందించాలా, ఆధ్యాత్మికంగా ఆనందించాలా, భగవంతుని సేవ చేయాలా, ఇంద్రతృప్తి చేయాలా, ఇలా చాలా మంథనం జరిగి 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 అప్పుడే కదా వెన్న అనేది బయటకు వస్తుంది. సో దట్ ఈస్ ద మెటఫర్, ఉపమానం అని అనుకోవచ్చు. ఓకేనా మాతాజీ? ఇంకా మీరే మిగతా ఏదైనా రీజన్స్ ఉంటే కనుక్కొని మీకు అది మీరు చెప్పిందే చెప్పాను ప్రభుజీ. లాస్ట్ పాయింట్ నాకు స్ట్రైక్ అయింది. అంటే మనం పాలల లాంటి వాళ్ళమి, మనలో ఉన్న భక్తి వెన్న, దాన్ని అట్లా చిలికి చిలికి చిలికితే అది పైకి వస్తుంది. చిలకడం అన్నది భక్తి సేవ. ఈ పాయింట్ నేను చెప్పాను ప్రభుజీ, అది నాకు అర్థమైంది కొంచెం, అది చెప్పగలిగాను. అది సో చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకా అర్థం అవ్వాలి అంటే 1 రౌండ్ చాంటింగ్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం ఏదైనా క్వశ్చన్ ఉంటే చాంటింగ్ చేసి అడగమని చెప్తాను, లేకపోతే చెప్పనని చెప్తాను. మొన్న మీ రక్షితకు కూడా క్వశ్చన్ ఉన్నప్పుడు నేనేమన్నాను, 16 రౌండ్స్ చేసిన తర్వాత క్వశ్చన్ అడగమన్నాను. అవునా? అమ్మాయికి అది బాగా పట్టుకుంది, భగవద్గీత కూడా చదువుతుంది ప్రభు. అంతే, దేన్నైనా అవకాశంగా వాడుకుంటాను నేను. యా ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నిండొచ్చున్నా మాతాజీ. యోషిత ఉందా, వెళ్ళిపోయిందా? నిన్న కనబడింది. ఉంది ప్రభుజీ. ప్రభుజీ నా క్వశ్చన్ ఏంటంటే, మనం ఇప్పుడు కృష్ణ చైతన్యం ఫాలో అయిన వాళ్ళమే అవుతుండడమే కాకుండా వేరే వాళ్ళని కూడా మనము ఉండేలాగా ఫాలో అయ్యేలాగా చేయాలి. కానీ నామపరాధాల్లోని నామం మీద విశ్వాసం లేని వాళ్ళకి మనము నామం చెప్పకూడదు అని కూడా ఉంది కదా, అది మనం ఎలా తీసుకోవాలి నా క్వశ్చన్. ఎందుకంటే కనిపించే వాళ్ళందరికీ చెప్తా ఉంటాం, వాళ్ళకి విశ్వాసం ఉందా లేదా అనేది మనకు తెలీదు, అప్పుడు అపరాధం చేసిన వాళ్ళం అవుతామా ఏంటి? ఈ క్వశ్చన్ నేను కూడా అడిగాను 2019లో, ఒక ప్రభుజీని అడిగాను అనమాట, దశాపరాధాలు ఇది వస్తుంది, మనం ప్రీచింగ్ చేసేదే విశ్వాసం లేని వాళ్ళకి కదా, సో ఇది అపరాధం ఎలా అవుతుంది అనేసి అన్నారు. అప్పుడు దీనికి అర్థం ఏంటంటే, భగవంతుని గొప్ప గొప్ప మహిమలు ఏవైతే ఉంటాయో, ఓకే, అవి మనం వాళ్ళకి చెప్పకూడదు. అంటే ఇప్పుడు ఏ సబ్జెక్ట్లో అన్నా సరే మీరు డీప్ ఫిలాసఫీ లేదా డీప్ మెకానికల్ థింగ్స్, చాలా క్లిష్టమైన విషయాలు ఎవరికి చెప్పాలంటే ఆ సబ్జెక్ట్ గురించి కొంచెం అవగాహన ఉండే వాళ్ళకి చెప్పాలి.
అవగాహన లేని వాళ్ళకి ఏం చెప్పాలంటే బేసిక్ థింగ్స్ చెప్పాలన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుంది ఏంటి అనేసి. ఇప్పుడు ఎవరన్నా ఎప్పుడు స్కూల్‌కి రాని పిల్లాడు ఉన్నాడనుకోండి, వాడికి డైరెక్ట్‌గా ఆల్జిబ్రా, ట్రిగనామెట్రీ స్టార్ట్ చేశారనుకోండి, జీవితంలో నేను మళ్ళీ స్కూల్‌కి రాను అంటాడు. రైట్? సో వాడికేం చెప్పాలి? 1 + 1 = 2, 2 + 2 = 4 అవి చెప్పాలి. సో భగవంతుని నామం పట్ల విశ్వాసం లేని వాడికి భగవంతుని నామ మహిమలు ఎందుకు చెప్పకూడదనంటే, వాడికి అంత విశ్వాసం లేదు. అలాంటప్పుడు గొప్ప గొప్ప విషయాలు వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళకి ఇంకా అబద్ధం అనిపిస్తుంది. ఆ అబద్ధం అనిపించడం వల్ల వాళ్ళేమైతది? కృష్ణకి ఇంకా దూరంగా వెళ్ళిపోతారు. సో మనము ఎవరినన్నా కృష్ణకి దూరం చేశాము అంటే అది అపరాధం అవుతుంది. కానీ మనం బేసిక్స్ థింగ్స్ చెప్తూ కూడా వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని అనుకుంటాము. కానీ కొందరు యాక్సెప్ట్ చేయరు. సో అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి? సరే నో ప్రాబ్లమ్ అనేసి వదిలేయాలి. కానీ కొందరు ఉంటారు. కొన్ని జీవాత్మలు ఉంటారనమాట. వాళ్ళు రిసీవింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు మీరందరూ ఉన్నారు. మీరందరూ కూడా భక్తిలో రావడానికి రీజన్ ఏంటంటే, మీకు కృష్ణ నామం గురించి మహిమలు తెలిసాయి కాబట్టే. సో మీరందరూ ఆల్రెడీ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు బీడు భూమిలో ఎంత పండించాలన్నా సరే పండించలేము. ఓకే. అక్కడ ఎంత ట్రై చేస్తే అంత టైం వేస్ట్ అయితుంది. కానీ కొన్ని మంచి పండే భూములుంటాయి. అందులో కొంచెం ప్రయత్నం చేసినా సరే పంట చేతికొచ్చే అవకాశం ఉంటది. అట్లాగే కొందరి చేతన బీడు భూమిలా ఉంటదన్నమాట. వాళ్ళకి మీరు ఎంత కృష్ణ గురించి ఎక్కువ చెప్తే వాళ్ళంతా రివర్స్ అయితా ఉంటారు. సో వాళ్ళకి మనం చెప్పకూడదు. కానీ కొందరు పండే భూమి లాంటి చేతన ఉంటది. వాళ్ళకి కొంచెం చెప్తే యాక్సెప్ట్ చేస్తారు. అవునా? ఏంటి? అది ఇది అనేసి వాళ్ళు క్వెషన్‌లడిగి కొంచెం కొంచెం ముందుకు రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం ప్రచారం చేయవచ్చు. ఓకే. ఓకే శ్రీదేవి ప్రభు. మాతాజీ. హరే యాహ్! కృష్ణ. యాహ్! సో యూ ఐడెంటిఫై మృదువు స్వభావం ఉండేవాళ్ళు, కొంచెం భక్తిని యాక్సెప్ట్ చేయగలరు అనే నమ్మకం ఉండే వాళ్ళతో మీరు మొదలుపెట్టండి. యెస్ ముందే ప్రభుజీ. టఫ్ నట్ దగ్గరెళ్లారనుకోండి, ఆయన భక్తిలో వస్తాడో లేదో తెలీదు. మీ భక్తి కూడా పోతది. ఓకే. ఓకే ప్రభుజీ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम యోషితా హరే ప్రభుజీ. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హౌ ఆర్ యూ? బాగున్నాను ప్రభుజీ మీరు నేను బాగున్నాను మాతాజీ. ఇప్పుడు ఈ మధ్య రావట్లేదా మీరు టెంపుల్‌కి? ఇక్కడే ఉంటున్నాను ప్రభుజీ 1 మంత్ నుంచి అవునా? ఓకే. ఓకే. సరే. హైదరాబాద్ వచ్చినప్పుడు రండి ఎప్పుడన్నా. వస్తాను ప్రభుజీ వస్తాను ప్రభుజీ హరే హరే కృష్ణ. కృష్ణ హరే కృష్ణ. యెస్ అశోక్ కుమార్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామ్. ఇది డైలీ లైఫ్ లో ప్రాక్టికల్ క్వశ్చన్ ప్రభు ఇది. భక్తిలో స్టార్టింగ్ స్టేజ్ లో అంటే నియమాలు పాటిస్తూ స్టార్టింగ్ స్టేజ్ లో ఉండే వాళ్ళకు ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ అంటే అడ్వాన్స్ జనరేషన్ లో మినిమము ఎంత సంపద కావాలి, ఆ టైంని ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలి భక్తిలో ముందుకు వెళ్ళాలి అంటే మినిమం. ఉదాహరణ ప్రభు, నియమాలు అన్ని పాటిస్తుంటాం అయినా కూడా కొన్ని కోరికలు ఇంకా ఉదాహరణకి చిన్న చిన్నవి అనమాట. ఎగ్జాంపుల్ కూలరే కావాలి, ఏసీనే కావాలి, ఒక చిన్న కార్ కావాలి, ఇలాంటి కోరికలు ఉండడం తప్పంటారా? ఒకవేళ ఉంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఎంత సంపాదన ఉంటే హ్యాపీగా ఉండగలరు మినిమం? ఓకే. సో యాక్చువల్‌గా మన జీవితంలో ఉద్దేశ్యం ఏంటో దాన్ని బట్టే మన సంపాదన ఎంత కావాలి, మనం ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేయొచ్చు ప్రభు. సో అందరికీ ఒకే జీవిత లక్ష్యం ఉంటుంది. అందరికీ ఒకే ఉద్దేశ్యం ఉంటుంది అని మనం చెప్పలేము. కొందరికి వేరు వేరు గోల్స్ ఉండవచ్చు. ఈవెన్ భక్తిలో కూడా కొందరికేమనిపిస్తుందంటే నాకు పెద్ద ఇల్లుండాలి. ఆ పెద్ద ఇంట్లో ఒక పెద్ద ఆల్టర్ ఉండాలి. పెద్ద అర్చ విగ్రహాల్ని తీసుకొచ్చి నేను చాలా ఘనంగా రోజు మంగళారతి చేయాలి. శృంగారారతి చేయాలి. ఓకే. ఇవన్నీ చేయాలి అని ఉండొచ్చు. సో ఇది కరెక్టా? కాదా? అని మనం చెప్పలేము ఎగ్జాక్ట్‌గా. రెండోది దీనికి ఎంత మనీ అవుతుందో చెప్పలేము. ఆ మనీ సంపాదించడానికి ఆయనకి ఎంత టైం పోతుందో చెప్పలేము. ఓకే. సో కొందరికేముంటుందంటే నేను మిగతాయన్నీ మామూలుగా నడిచిలో మాత్రం చాలా ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నాను అనే వాళ్ళకి మనం ఇంకోలాగా సజెషన్ ఇవ్వచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఉద్దేశం ఎలా ఉంది? వాళ్ళ జీవిత లక్ష్యం ఏంటి? ఒకవేళ జీవిత లక్ష్యం మనందరిది ఇప్పుడు భక్తిలో వచ్చాం కాబట్టి ఓకే. కృష్ణధామానికి వెళ్ళాలి, గోలోకానికి వెళ్ళాలి. సో ఇదంతా మన లక్ష్యం అంటే ఉంది. కానీ ఏ దారిన వెళ్ళాలి? ఏం చేసుకుంటూ వెళ్ళాలి అనేది డిఫరెంట్. ఇప్పుడు నేను ప్రచారం చేస్తూ ఇలా క్లాసెస్ తీసుకుంటూ భగవద్ధామానికి వెళ్ళాలని అనుకుంటున్నాను. మీలో కొందరు అర్చ విగ్రహాల సేవ చేసుకుంటూ వెళ్ళాలని అనుకోవచ్చు. లేదా కొందరు బుక్ డిస్ట్రిబ్యూషన్‌నే మెయిన్ యాక్టివిటీగా తీసుకోవచ్చు. సో వేరే వేరే సర్వీసెస్ ఆపర్చునిటీస్ మనకున్నాయి.
సో దానికి తగ్గట్టుగా మన జీవితంలో ఏది అవసరము ఏది అనవసరం అనేది లెక్క వేసుకోవచ్చు. సో కొందరికి బుక్ డిస్ట్రిబ్యూషన్ నేను రెగ్యులర్గా చేయాలి అంటే బాగా బుక్స్ క్యారీ చేయాలి, సో నాకు ఒక కార్ అయితే అవసరం. సో ఆయన ఒకవేళ కార్ అడిగారు అనుకోండి, ఆయన సర్వీస్కి కార్ ఇంపార్టెంట్ కాబట్టి కార్ అడుగుతున్నారు కాబట్టి ఫైన్, ఓకే. కానీ మీకు జస్ట్ వేరే వాళ్ళని చూసి నా దగ్గర కూడా ఒక కార్ ఉండాలి, ఎన్ని రోజులు నేను 2 వీలర్లో వెళ్ళాలి, నేను కూడా కొంచెం దర్జాగా ఉండాలి అని మీరు కార్ అడిగారు అనుకోండి, ఆ కోరిక అంత కరెక్ట్ కోరిక అవ్వదు. సో మీ ఉద్దేశం ఏంటి, దాన్ని బట్టి దానికి ఏమేం వనరులు అవసరము దాన్ని బట్టి మీరు అడగొచ్చు కృష్ణని, అండ్ దానికి తగ్గట్టునే మీరు సంపాదించడానికి ట్రై చేయొచ్చు. ఓకే. సో ఎంత సరిపోతుంది అంటే ఎంత వచ్చినా సరిపోదు. నెలకి ఒకప్పుడు 10,000 వచ్చేది సరిపోయేది, ఇప్పుడు 1,00,000 వస్తుంది సరిపోతుంది. కొరత అనేది ఎప్పటికీ ఉంటుంది. 10,000 ఉన్నప్పుడు సరిపోయేది కాదు, ఈ 1,00,000 వస్తే మొత్తం సరిపోయింది ఇంకేది వద్దు అని అనిపించుకుంటుందా అని అనేలా ఉంటామా? ఉండదు. 1,00,000 వస్తే ఇంకో 1,00,000 రావాలని ఉంటుంది. సో ఉద్దేశం ఏంటి, దానికి తగ్గట్టు మనం కోరికలు కోరాలి, దానికి తగ్గట్టు కష్టపడి సంపాదించడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు నేను కొన్ని డిసైడ్ చేశాను. నాకు ఎక్కువ సంపాదన వస్తే ఆ సంపాదనని మెయింటైన్ చేయడం కోసము నేను కొన్ని ఖర్చులు చేయాలి. ప్లస్ ఆ సంపాదన రావాలంటే నేను చాలా టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ ₹1,00,000 నెలకి సంపాదించాలంటే రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి చెప్పండి? ఆన్ అన్ యావరేజ్ ఏ జాబ్ అయినా? 14 అవర్స్ ప్రభు. 12 నుంచి 13 గంటలు. 12 నుంచి 14 గంటలు. నేను చెప్పినప్పుడు నువ్వు చెప్పాలి. ఓకే. నా ఎదురుగుండా సో సో 12 నుంచి 14 గంటలు మినిమం కావాలి ₹1,00,000 సంపాదించాలంటే. సో 12 నుంచి 14 గంటలు పని చేయడానికి, 6 గంటలు నిద్రపోవడానికి 20 గంటలు అయిపోయింది. ఇంకో గంట మనం భోజనానికి, ఇంకో గంట ట్రావెలింగ్ అనుకోండి. సో ఇక్కడ 24 గంటలు అయిపోయాయి కాబట్టి నేను 1,00,000 సంపాదిస్తున్నాను నా అవసరాలు తీర్చుకోవడానికి. కానీ భక్తికి టైం ఉంటుందా? ఉండట్లేదు. ఉండదు. సో నేను ఆలోచించాలి. ఓకే. నేను 1,00,000 కాదు 80,000 వచ్చినా చాలు, 50,000లో అడ్జస్ట్ అవుతాను గానీ భక్తి కోసం టైం తీయాలి. ఎందుకంటే అదే అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇటువంటి ఉద్దేశం ఉండేవాడు ఏం చేస్తాడు, 50,000లోనే తన కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. లేదా అందులో తీరదు అని అనుకుంటే ఆ కోరికల్ని పక్కన పెట్టేస్తాడు. రైట్. సో మా ఫాదర్‌కి కూడా ఇదేదైతే ఫస్ట్ ఫ్లోర్ ఉందో, అంటే మాది గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, దానిపైన ఇల్లు కట్టాలని ఉండే అన్నమాట. సో నేను అన్నాను, మీ దగ్గర బోలెడు డబ్బులు ఉంటే కట్టండి, కానీ ఇంకో లోన్ తీసుకొచ్చి కట్టి ఆ లోన్ కట్టడం కోసం టెన్షన్ పడుతూ స్ట్రెస్ తీసుకుంటూ మళ్ళీ సంపాదన పెంచుకోవాలని మీరే ఆసక్తి పెంచుకొని ఆపేక్ష పెట్టుకొని మా దగ్గర నుంచి ఇంత స్ట్రెస్ ఎందుకు, ఉన్నది మనకి ఒక్కడే, ఆ ఇల్లు వీడికే ఉంటది కాబట్టి పైన కట్టి పెద్దగా ఉపయోగం లేదు అన్నాను. లేదు పైన కడితే రెంట్ కూడా రావచ్చు కదా అంటే, ఎంత రెంట్ వస్తుంది, ఆ రెంట్కి మనం కట్టే ఈఎంఐకి ఎంత సంబంధం ఉంటుంది, ప్లస్ కేవలం డబ్బులతోనే లెక్కేయద్దు, స్ట్రెస్తో కూడా లెక్కేయాలి. 4,000 5,000 రెంట్ రావడానికి 10,000 ఈఎంఐ కడుతూ దాని స్ట్రెస్ అనుభవిస్తూ దాంతో పోలిస్తే ఇది నిజంగానే అంత అవసరమా లేదా? సో ఈ లెక్కలు వేసుకోవాలి. సో మా నాన్న ఇవన్నీ విన్న తర్వాత అంటున్నాడు, ఒకప్పుడు నువ్వే 5-6 కోట్లది ఇల్లు కొనాలంటున్నావు, ఇప్పుడు నేను జస్ట్ పైన కడదాం అంటే మాత్రం ఇంత క్లాస్ పీకుతున్నావు అన్నారు. సో ఒకప్పుడు నాకు ఆలోచన ఏముండే అంటే, డబ్బులు ఎంత ఎక్కువ ఉంటే, ఎంత పెద్ద ఇల్లు ఉంటే, ఎంత పెద్ద కారు ఉంటే నాకు అంత విలువ ఉంటుందనేసి నేను అప్పుడు ఆలోచించేవాడిని. నా జీవిత లక్ష్యం అప్పుడు ఏంటంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి. ఇప్పుడు నా జీవిత లక్ష్యం కృష్ణ కాబట్టి స్ట్రెస్ అంతా అక్కడ తీసుకునే బదులు ఇక్కడ సర్వీస్లో టైం పెట్టి ఇక్కడ ముందుకు వెళ్ళొచ్చు కదా అనేసి. సో ఉద్దేశం మారిపోయినప్పుడు లెక్కలు మారిపోతాయి. సో అందుకనే కొందరికి 10,000లో కూడా సరిపోతుంది, కొందరికి 1,00,000 అయినా సరిపోదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అండ్ హిస్ గోల్ ఆర్ హిస్ మిషన్ ఆఫ్ లైఫ్. సో అందుకనే ఏ స్టాండర్డ్ లేదు ప్రభు. కొందరు 10,000లో కూడా ఎంత హ్యాపీగా ఉంటారు, 3-4 పిల్లలు కానీ ఉంటారు. కొందరు ₹1,00,000 సంపాదించి ఒక్క పిల్లాడిని కనాలంటే ఫైనాన్షియల్గా మనం స్టేబుల్ లేం కదా, అందుకే మేము పోస్ట్పోన్ చేస్తున్నాము, ఇప్పుడు ప్లాన్ చేయట్లేదు అంటారు. సో ఎవరి మెంటాలిటీతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. సో అందుకనే ఒక స్టాండర్డ్ ఆన్సర్ ఇవ్వలేము. బట్ ఒక్క పర్సన్, ఇప్పుడు మీరున్నారు, నా జీవిత లక్ష్యం ఇది ప్రభు, నేను ఇది చేయాలనుకుంటున్నాను, నా ఇంత సంపాదన, సో నేనేం చేయాలని అడిగితే మేబీ నేను మీకు పర్సనల్గా గైడ్ చేయగలను. అలాగే ప్రతి పర్సన్కి పర్సనల్గా గైడ్ చేయగలను, కానీ అందరు కలిపి ఒక స్టాండర్డ్ మాత్రం చెప్పలేం ప్రభు. ఓకే. ఓకే ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఎస్ శ్రీలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. క్వశ్చన్ ఏంటంటే, ఈ భాగవతం చదవడం స్టార్ట్ చేశాక
చదువుతుంటే అర్థమైనట్టు అనిపిస్తుంది, అంత సింపుల్ అనిపిస్తుంది. పాయింట్స్ రాసుకునేటప్పుడు మొత్తం రాయాలనిపిస్తుంది. కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే చదివేటప్పుడు అసలు ఏమి చదివిందంతా మళ్ళీ అర్థం కావట్లేదు అసలు. అంటే మరి నేను అర్థం చేసుకోవడం రాంగ్, నేను కాన్సన్ట్రేషన్ రాంగా, లేకపోతే ఆ సిచ్యువేషన్ అలానే ఉంటదా ఫస్ట్ లో చదివేటప్పుడు, భక్తిలో తక్కువ ఉందా అని. ఓకే. మళ్ళీ సో నిన్న భాగవతం అనేది భాగవతం క్లాసెస్ వినడం మళ్ళా స్టార్ట్ కూడా మొన్నటి నుంచి భాగవతం క్లాసెస్ ఫస్ట్ చాప్టర్ నుంచి ఒక మాతాజీ చెప్తుంది. వినడం స్టార్ట్ చేశాక కూడా మాతాజీ చెప్పేటప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. కానీ పాయింట్స్ రాసుకోవాలంటే మొత్తం రాయాలన్నట్టే అనిపిస్తుంది. ఇట్లా పాయింట్స్ వైజ్ గా రాయాలన్నట్టు అనిపించట్లేదు. ఓకే. సో ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? మీకు ఏం కావాలి? అంటే భాగవతం అర్థం కావాలి కదా పూజ, ఏముంది భాగవతం అర్థం కావాలి, అదేనా మీ ఉద్దేశం? ఎస్. అవును ప్రభుజీ. ఓకే, ఫైన్. సో మిమ్మల్ని మ్యూట్ చేస్తాను, డిస్టర్బెన్స్ వస్తుంది. సో భాగవతం అర్థం కావాలి అనేది ఉద్దేశం. సో మీరు పాయింట్స్ వైజ్గా రాసుకున్నా, మొత్తం రాసుకున్నా, చదివే ప్రయత్నం చేసినా, ఏం చేసినా సరే ఉద్దేశం ఏంటంటే భాగవతం అర్థం కావాలి. సో శ్రీమద్ భాగవతం అనేది కృష్ణకి అభిన్నం అన్నమాట. సో గ్రంథాల్లో కృష్ణ భాగవతం, సో కృష్ణకి భాగవతానికి తేడా లేదు, రెండు ఒకటే. కాబట్టి కృష్ణ డిసైడ్ చేస్తారు ఎవరికి నేను ఎంత అర్థం అయ్యేలాగా చెయ్యాలి అనేసి. సో మనం చేసే సేవని బట్టి, మనం చూపించే శ్రద్ధని బట్టి, మనం ఎంత డిసిప్లిన్గా రోజు శ్రీమద్ భాగవతం చదువుతామో, ప్లస్ దాంతోపాటు మిగతా టైం ఏదైతే ఉంటుందో, అంటే మనం భాగవతం మేబీ 1-2 గంటలు చదవచ్చు మ్యాక్సిమం, మిగతా 22 గంటలు మనం వేటి గురించి ఆలోచిస్తున్నామో, ఏం చేస్తున్నామో, వీటన్నిటి ఆధారంగా మనకి భాగవతం ఎంత అర్థం అవ్వాలో, ఎంత అర్థం అవ్వకూడదో కృష్ణ డిసైడ్ చేస్తారు. సో అందుకని మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ చదవడం స్టార్ట్ చేయాలి డిసిప్లిన్డ్గా. రోజు నేను ఎంతసేపు ఎన్ని శ్లోకాలు చదువుతాను అనేసి ఫస్ట్ డిసిప్లిన్ పెట్టుకోవాలి. ప్లస్ చదవడం స్టార్ట్ చేసే ముందు చాలా శ్రద్ధగా ప్రార్థనాయుక్తంగా మంగళాచరణ చేయాలి. శ్రీమద్ భాగవతం చదివే ముందు కూడా కొన్ని శ్లోకాలు ఉంటాయి, అవి చదవాలి. ప్లస్ ఎక్కడైతే పాయింట్స్ మీకు అర్థం అవుతున్నాయో అవి నోట్ చేసుకొని, ఎక్కడైతే అర్థం కావట్లేదో అవి వేరే వాళ్ళని అడగడానికి ప్రయత్నించాలి. లెటర్స్ ఈరోజు మొదటి స్కందంలో మొదటి చాప్టర్లో 10వ శ్లోకం ఉంది, అందులో మీకు ఏదైనా అర్థం కాలేదు, సో దాని ఫోటో తీసి పంపించి ఎవరన్నా మీకు తెలిసిన సీనియర్ ఉంటే, లేదా నాకైనా సరే ఎవరైనా సరే, సో పంపించి అడగాలి, ప్రభుజీ ఇది ఇట్లా ఉంది తాత్పర్యంలో, దీనికి ఏంటి అర్థం, ఎలా అర్థం చేసుకోవాలని అడగాలి. సో ఇలా రెగ్యులర్గా మీరు కంటిన్యూ అయితే కొన్ని రోజులకి మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని అర్థం కాని పాయింట్స్ వేరే వాళ్ళకి షేర్ చేశారు, కానీ వాళ్ళు మీకు రిప్లై ఇవ్వలేదు, అప్పుడు ఏం చేయాలి? నో ప్రాబ్లం, దాన్ని పార్క్ చేయండి, అంటే దాన్ని అలాగే హోల్డ్లో పెట్టండి, ముందుకు వెళ్తూ ఉండండి. సో ఇలా నెక్స్ట్ టైం ఎప్పుడైతే వాళ్ళు రిప్లై ఇస్తారో దాన్ని మళ్ళీ చెక్ బ్యాక్ చేసుకొని, దాన్ని అర్థం చేసుకొని కంటిన్యూయేషన్ అనేది పెట్టండి. మూడోది సర్వీస్ అనేది ఏదైనా చేయాలి. మీరు ప్రచారంలో అన్నా పార్ట్ తీసుకోవాలి, లేదా టెంపుల్ అన్నా ఏదైనా సేవ చేయాలి, లేదా ఏదో రకంగా సేవ అనేది చేయాలి. ఎందుకంటే సేవ చేసినప్పుడు ఏమవుతుందంటే శుద్ధీకరణ అనేది జరుగుతుంది. ఆ శుద్ధీకరణ జరిగినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఎలాగైతే చేతో దర్పణ మార్జనం జరగలేదు అనుకోండి, అద్దం ముందు మీరు నిలబడ్డారు, అద్దం మీద చాలా చెత్త ఉంది అనుకోండి, ఎంత దగ్గర వెళ్ళి నిలబడ్డా, ఎంత దూరం నిలబడ్డా సరే క్లారిటీ అనేది పెరగదు. మీరు ఎలా ఉన్నారు, మీ మొహం పైన ఏముంది, ఏది మనం గుర్తుపట్టలేం. సో అలాగే ఎప్పుడైతే సేవ చేస్తామో అప్పుడు అద్దం అనేది క్లియర్ అవుతుంది అనమాట. ఆ క్లియర్ అయినప్పుడు ఏమవుతుందంటే క్లారిటీ వస్తుంది. భాగవతంలో ఏం చెప్పారు, మనమేం అర్థం చేసుకోవాలి అనే క్లారిటీ మనకి వస్తుంది అనమాట. సో సేవ చేయడం ఇంపార్టెంట్, మరియు శ్రద్ధగా మంగళాచరణ చేయడం ఇంపార్టెంట్, డిసిప్లిన్గా దాన్ని చదవడం ఇంపార్టెంట్. అండ్ వచ్చిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వీటన్నిటితో పాటు మీరు భాగవతం క్లాసెస్ వింటున్నారు అంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఎందుకంటే వినడం వల్ల మనం చదివింది ఇంకా ఎలా బాగా అర్థం చేసుకోవచ్చో తెలుస్తూ ఉంటుంది. సో భగవద్గీత చదివేటప్పుడు నాకు అంతగా అర్థం కాలేదు, కానీ శ్రీమద్ భాగవతం చదివేటప్పుడు నాకు భగవద్గీత కొంచెం బెటర్గా అర్థం అవడం స్టార్ట్ అయింది. సో ప్రభుపాదుల వారి బుక్స్లో ఒక గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే
మనం ఏ బుక్ చదివినా సరే, ఏ పారాగ్రాఫ్ చదివినా సరే, ఏ లైన్ చదివినా సరే, ఏ శ్లోకం చదివినా సరే భక్తిలో ముందుకే వెళ్తూ ఉంటాము. సో ఈవెన్ మీకు కొన్ని విషయాలు అర్థం కాకపోయినా సరే ముందుకెళ్తూ ఉండండి. కొన్ని ముందుకెళ్ళాక అర్థమవుతాయి. అండ్ నేను ఇందాక పాయింట్ చెప్పినట్టు సేవ చేయండి బాగా, అండ్ మంగళాచరణ చేయండి, అండ్ డిసిప్లిన్‌గా ఎవ్రీడే కొంచెం చదవండి. ప్లస్ మిగతా టైం ఏదైతే ఉందో 20 గంటలు, 22 గంటల్లో అప్పుడు మీరు చేతన ఎలా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. ఆ టైంలో ఒకవేళ మీకు వీళ్ళ గురించి, వాళ్ళ గురించి కంప్లెయింట్స్ ఉన్నాయి, లేదా ఈ విషయాలు, ఆ విషయాలు మాట్లాడుతున్నారనుకోండి, అంత ఫోకస్ చేయలేరనమాట. సో అందుకనే ఇది చేయండి. ఇది అందరికీ సజెషన్. ఓకే. మీలో కొందరు మిగతా టైంలో కూడా అందరితో మంచిగా ప్రవర్తిస్తున్నారేమో, భక్తియుతంగా ఉన్నారేమో. ఉంటే డోంట్ వరీ. మీరు గ్రాడ్యువల్‌గా మీ అండర్‌స్టాండింగ్ అనేది పెరుగుతుంది. కానీ లేరు అనంటే చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించండి. సో రోజంతా ఒక పని చేసి భాగవతం చదివేటప్పుడు మాత్రం అన్నీ అర్థం అవ్వాలంటే కృష్ణ పట్టించుకోరట్లా. బికాజ్ దిస్ ఇస్ మెటీరియల్ బుక్ కాదు. ఆల్జీబ్రానో, ట్రిగ్నోమెట్రీనో లేదా మామూలుగా ఫిజిక్సో, కెమిస్ట్రీయో కాదు. మిగతా ఏం చేసినా సరే ఇవి అర్థమైపోతాయి. మెటీరియల్ ఇంటెలిజెన్స్ అంటే భౌతిక బుద్ధి పెరగడం కోసము మీకు క్యారెక్టర్ అవసరం లేదు. మీరు చూడండి గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా టెర్రరిస్టులు ఉంటారు. సో భౌతిక బుద్ధికి క్యారెక్టర్‌తో పని లేదు. కానీ ఆధ్యాత్మికంగా బుద్ధి పెరగాలంటే క్యారెక్టర్ చాలా డెవలప్ అవ్వాలి. క్యారెక్టర్ అంటే మీరు ఆలోచించే విధానము, మీరు ఎవరి గురించి ఎలా ఆలోచిస్తున్నారు, ఏ విషయాన్ని ఎలా డీల్ చేస్తున్నారు, ప్రతీదీ మ్యాటర్ అవుతుందన్నమాట. అవి చూసే కృష్ణ మనకి అండర్‌స్టాండింగ్ ఇస్తారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టం మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. మీరు గుర్తుపెట్టుకునే శక్తి, మీకు అర్థమయ్యే శక్తి, మీకు కావాల్సిన నాలెడ్జ్ అంతా కృష్ణనే ఇస్తారు. సో భాగవతం చదివేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఇది కృష్ణ. అండ్ కృష్ణ ఎంత ప్లీజ్ అయితే నాతో అంత నాకు అండర్‌స్టాండింగ్ ఇస్తారు. సో అందుకనే ఆ భావనతో మనం చదువుతూ ఉంటే కొన్ని రోజులకు మీకు అర్థమవుతుంది. ఓకే. అండ్ భాగవతం కనీసం 4 సార్లన్నా చదివితే తప్ప కొంచెం అర్థమైంది అని చెప్పలేము. ఓకే. సో ఒక్కసారి చదవడానికే దాదాపు 5, 6 సంవత్సరాలు పడతది. అంటే దాదాపు ఒక 20 సంవత్సరాలు పడుతుంది మనం దాంట్లో అర్థం చేసుకోవడానికి. సో భాగవతం గురించి అంత తొందరపడాల్సిన అవసరం లేదు. అంతా అర్థం అవ్వాలని. ఒకవేళ అర్థం కావట్లేదు అంటే ఈ విషయాల పైన కొంచెం పరిశీలించి మీరు అవి ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా మాతాజీ? ఓకే ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ. యెస్ బోట్ల సునీత మాతాజీ. సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే దండవత్ కృష్ణ ప్రణామం. మాతాజీ. దండవత్ ప్రణామం. ప్రభుజీ మా పిల్లలు అంటే మా చిన్న బాబు కొద్దిగా మా ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎక్కువ చూసిండు ఫ్యామిలీలో. అయితే ఆయన మైండ్ లో ఏముందంటే డబ్బులు ఇంపార్టెంట్ సంపాదించడం అని అంటాడు. అంటే మళ్ళీ నేను టెంపుల్ కి వెళ్ళు ఏదైనా సేవకి నాకు మనీ కావాలంటే అన్ని ఇస్తాడు ప్రభుజీ. కానీ మైండ్ లో మాత్రం డబ్బులు చాలా ఇంపార్టెంట్, అవి లేకపోతే ఏం చేయలేము అని అంటాడు. అంటే ఓకే. మరి నేను ఇది అంటే నేను ఎట్లా చెప్పాలి, ఎట్లా తీసుకోవాలి ప్రభుజీ ఈ క్వశ్చన్? ఓకే. సో అంటే ఆయన అన్నప్పుడు నాకు కొద్దిగా బాధేస్తుంటది. మరీ డబ్బులోకి అటు వెళ్తాడా అని అనిపిస్తుంటది. తెలియదు. ఓకే. సో అంటే మీరు ఫస్ట్ ఎవరు ఇట్లాంటి కోరికలు వ్యక్తపరిచినా సరే దాన్ని డైరెక్ట్‌గా మెటీరియల్ అనుకోని బాధపడొద్దు. ఎందుకంటే కొందరికి డబ్బులు సంపాదించడం అనేది, కోరిక రావడం అనేది జస్ట్ సెన్స్ గ్రాటిఫికేషన్ కోసమే కాదు. బట్ లైఫ్‌లో ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. రేపు పొద్దున అమ్మా నాన్నకి ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే నేను వాళ్ళని సరిగ్గా చూసుకోవాలంటే మంచి పరిస్థితిలో ఉండాలి. లేదా ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా హెల్ప్ చేసే పరిస్థితిలో ఉండాలి అనే సద్భావన కూడా ఉండొచ్చు. ఓకే. సో అందుకనే మనం బాధపడకుండా ఫస్ట్ అడగాలి. లైక్ డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్ అని అనుకుంటున్నావు గదా! యెస్ డెఫినైట్‌లీ అది ఇంపార్టెంటే. బట్ దానితో ఏం రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు? అంటే బాగా డబ్బులు రేటొస్తే ఫ్యూచర్‌లో నీ దగ్గర మంచిగా సంవత్సరానికి ఒక ₹1,00,00,000 మినిమమ్ సంపాదిస్తున్నావు. లేదా 2,00,00,000 సంపాదిస్తున్నావు అనుకుందాం. అప్పుడు నువ్వు నీ లైఫ్ ఎలా ఉంటుందని అనుకుంటున్నావు? సో తను చెప్పాడనుకోండి, అప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను. అట్లా ఇట్లా అని అన్నారనుకోండి. అప్పుడు మనం క్వెషన్ అడగాలి. సరే సంవత్సరానికి 2,00,00,000 సంపాదించే వాళ్ళు చాలా మందున్నారు మొత్తం ప్రపంచంలో. కానీ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా? సంపాదించొద్దు అని చెప్పట్లేదు. కానీ సంపాదనతో నాకు ఇది వస్తుంది అని అనుకున్నప్పుడు అది కరెక్టా కాదా నువ్వు మేనేజ్ చేసుకో ఫస్ట్. అర్థం చేసుకో. సో 2,00,00,000 సంపాదించేవాడు నిజంగానే హ్యాపీగా ఉన్నాడంటే నువ్వు సంపాదించు 2,00,00,000. ఇంకా 3,00,00,000 కూడా సంపాదించు నెలకి లేదా సంవత్సరానికి నాకేం ప్రాబ్లమ్ లేదు. కానీ నా ఒక్క కన్సర్న్ ఏంటంటే
ఆ సంపాదించే ప్రాసెస్‌లో నీ అంతా టైము పోయి, నువ్వు బాగా సంపాదించే టైంలో నేను అంత టైం పెట్టి ఎంత సంపాదించే అవసరం లేకపోయిందేమో, అసలు సంపాదించకపోయినా బానే ఉండేదేమో, కొంచెం సంపాదించి మేనేజ్ చేయొచ్చేమో, అనవసరంగా నేను డబ్బులు వెనకాల వెళ్ళాను అని నువ్వు పశ్చాత్తాపపడ్డావనుకో, అది మంచిది కాదు. సో, యూ అండర్‌స్టాండ్ వై యూ వాంట్ టు ఎర్న్ మనీ. అండ్ ఓకే. నీకు డబ్బులు సంపాదించడానికి ఎలాగో నువ్వు 24 గంటలు పెట్టవు గదా! అండ్ ఆ 24 గంటలు పెట్టినా సరే నీకు మతిస్థిమితం అనేది కరెక్ట్‌గా ఉండాలి. నీ డెసిషన్స్ తీసుకోవడానికి నీకు చాలా స్ట్రెంగ్త్ ఉండాలి. చాలా ఇంటెలిజెన్స్ ఉండాలి. సో, వీటి కోసం భక్తి అనేది కొంచెం హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలా చాలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్‌లు గూడా మన ఇస్కాన్‌లో ఉన్నారు. పెద్ద ఐఐటీయన్స్ ఉన్నారు. పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు, సైంటిస్ట్‌లు గూడా ఉన్నారు. సో, వాళ్ళందరూ యాక్చువల్‌గా వాళ్ళ ఇన్‌కమ్ గూడా చాలా ఉంటుంది. మనకు బెంగుళూరులో ఒక సీఈఓ ఉన్నారనమాట. వరదకృష్ణ ప్రభువుకి తెలిసిన వాళ్ళు. సో, ఆయన చాలా సాలరీ సీఈఓ అంటే చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్. అంటే సీఈఓ లాగా సీఈఓ ఉంటారనమాట. అది చాలా పెద్ద పొజిషన్. చాలా మంది వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు, బిజినెస్ ఓనర్స్ ఉన్నారు. వాళ్ళందరూ రోజుకి 16 మాలలు చేస్తూ మార్నింగ్ ప్రోగ్రామ్ అటెండ్ చేసి రోజంతా పని చేసుకొని కోట్లు కూడా సంపాదిస్తారు. సో, money is important, but money with bhakti, if you can get into your life, then it is very important and very nice. నీ మైండ్ కూడా బాగా పనిచేస్తుంది. ప్రశాంతంగా కూడా ఉండగలవు. ఇంకా బాగా సంపాదించగలవు. సో, ఇది నా సజెషను. ఎంతైనా నీకు నాకంటే ఎక్కువ ఆల్రెడీ తెలుసు కాబట్టి నీ ఇష్టము. బట్ నాకు ఇది చెప్పాలనిపించింది. నేను చెప్పాను అనేసి చెప్పి తన డెసిషన్‌ని తనని తీసుకొనిచ్చి తను ఏం చేసినా మీరు సంతోషంగా ఉండాలి. Yes, ప్రభుజీ. ఓకే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వెల్కమ్ శశి. సో, గోవిందరావు చింటూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ ప్రభు. హరే కృష్ణ. ప్రభుజీ, మన ఆత్మకి ఐడెంటిటీ అంటూ ఉంటుందా? మన ఆత్మని మనం ఎప్పుడైనా దర్శించుకునే స్టేజ్ ఏంటి? మీరు అద్దంలో చూసుకున్నప్పుడు ఎవరిని దర్శించుకుంటారు? గోవిందరావు కనిపిస్తుంటాడు. సో, అద్దంలో అలాగే ఉమ్. సో, ఆత్మ స్వరూపం ఎప్పుడైతే అంటే మనము పూర్తిగా ఈ భౌతిక కల్మషం నుంచి విముక్తులైపోతామో, అప్పుడు ప్రభుజీ. ఆత్మకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీరెప్పుడన్నా బియ్యపు గింజ పైన తాజ్‌మహల్ గీయడం చూసారా? చూడలేదు ప్రభుజీ. కాకపోతే చూడలేదా? విన్నాను. విన్నారా? విన్నాను. సో, పెద్ద తాజ్‌మహల్‌ని చిన్న బియ్యపు గింజ మీద గీసే కొంత పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లు ఉంటారనమాట. ఒకప్పుడు నాకు తెలిసి ఇక్కడ లుంబిని పార్క్‌లోనో, ఎన్టీఆర్ గార్డెన్స్‌లోనో కూడా కొందరు ఉండేవాళ్ళు. సో, అప్పుడు నాకు తెలిసిందనమాట. సో, తాజ్‌మహల్ బియ్యపు గింజ పైన ఉన్నా సరే, అది పెద్దగైతే ఎలా ఉంటుందో మనకు తెలుసు గదా! అవును. సో, సిమిలర్‌లీ మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకి పెద్ద బాడీ ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే ఉంటుందో ఆల్‌మోస్ట్ అలాగే ఒక పెద్ద బాడీ ఉంటుంది. కానీ అది భౌతిక ప్రపంచంకి వచ్చేటప్పుడు 1/10,000 పార్ట్ ఆఫ్ ద టిప్ ఆఫ్ ద హెయిర్ అంటే ఈ కేశ అగ్రభాగం ఏదైతే ఉంటుందో దానిని 10,000 ముక్కలు చేస్తే ఏ సైజ్ వస్తుందో ఆ సైజ్‌కి కుదించేసి ఒక భౌతిక శరీరాన్ని ఇవ్వబడుతుందన్నమాట. సో, ఎప్పుడైతే మనము పూర్తి శుద్ధీకరణ పొందుతామో అప్పుడు మన స్థూల శరీరం అంటే పంచభూతాలతో ఉండే శరీరం అది పోయి మనస్సు, బుద్ధి, అహంకారం అంటే మైండ్, ఇంటెలిజెన్స్, ఫాల్స్ ఇగో దీన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఈ సూక్ష్మ శరీరం కూడా తొలగిపోయిన తర్వాత ఎలాగైతే చిన్న గుడ్డులో నుంచి ఒక పక్షి బయటకు వచ్చేస్తుందో అలాగే ఆత్మ అనేది చిన్నగా నుంచి దాని ఒరిజినల్ సైజ్‌కి వచ్చేస్తుందన్నమాట ఇట్లాగా. మీరెప్పుడన్నా కృష్ణ యానిమేషన్ సీరియల్ ఉంటుంది 'లిటిల్ కృష్ణ' అని. అందులో అశోక ట్రీస్ 2 పడిపోయినప్పుడు నలకూవెర, మణికురువ అలా చెట్టులో నుంచి బయటకు వచ్చేస్తారు. యానిమేషన్ చూస్తే మీకు తెలుస్తుంది. సో, వాళ్ళ బాడీ వేరే కానీ ఆ చెట్టు లోపల ఉన్నప్పుడు మాత్రం చిన్నగా ఉంటారు. అట్లాగే మనకి ఆ స్వరూపం అనేది మనం పొందుతామన్నమాట. అప్పుడు మనల్ని మనం చూసుకోవచ్చు. మనమేంటో. ప్రభుజీ, బుద్ధి, మనస్సు, అహంకారం ఆ స్టేజ్‌లో వదిలిపోయిన తర్వాత తెలుస్తుందా ప్రభుజీ? విడిపోయిన యాహ్! తర్వాత. ఎందుకంటే శరీరం మనం ఆల్రెడీ వదిలేస్తున్నాం ప్రభు. పంచభూతాలతో ఉండే శరీరం ప్రతి మృత్యు తర్వాత మనం ఈ శరీరం వదిలేస్తాము. కానీ మనస్సు, బుద్ధి, అహంకారం మాత్రం మనతోనే ట్రావెల్ చేస్తా ఉంటాయి ఈ సూక్ష్మ భౌతిక శరీరంతో ప్రపంచంలో. ఉంటుంది. సో, ఈ మనస్సు, బుద్ధి, అహంకారం 3 ప్యూరిఫై అయిపోయిన తర్వాత ఈ పొర కూడా తొలగిపోయి పైకెళ్తాయి. ఎలాగైతే రాకెట్ ఎప్పుడైనా లాంచ్ చూసారా? That is ముందు 3 another ముక్కలు layer. ఉంటాయి. కొంచెం ముందుకెళ్ళాక ఒక Launch. ముక్క పోతది. 2 సార్లుకెళ్ళాక అది సేమ్ అలాగే మనది కూడా అంతే. ఫస్ట్ ఒక ముక్క పోతది. తర్వాత రెండోది. తర్వాత ఆత్మ పైకెళ్తది. అక్కడ పనిచేయడం మొదలుపెడింది. అక్కడ పనిచేయడం మొదలైతది. హరే కృష్ణ ప్రభుజీ. క్లియర్ హరే క్లియర్. కృష్ణ.
హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. Thank you. ఎస్, ఎనీ అదర్ క్వశ్చన్? ప్రభుజీ, కెన్ ఐ ఆస్క్ ప్రభుజీ? ఎస్ ఎస్, అడగండి మాతాజీ. నాగజ్యోతి మాతాజీ. నాకు కొంచెం ఇప్పుడు మా కొడుకు బర్త్డే ఉంది ప్రభుజీ. ఆమె ఇప్పుడు ఈ రోజా? అవును ప్రభుజీ. ఓ వెరీ నైస్. ఏంటి ప్రభుజీ పేరు? శశాంక్ ప్రభుజీ. శశాంక్. ఓకే. ఆమెకి మా పప్పాక్రవ్ అంత ప్రాబ్లమ్స్ ఉంది, కోర్ట్ ప్రాబ్లమ్స్ కొంచెం క్లారిఫై కావాలా? ఎందుకంటే వాళ్ళకి 80 దాటిపోయింది, 87 ప్రభుజీ. వాళ్ళు ఇంకా కొంచెం పెట్టుకో ఉండరు, కొన్ని బ్రదర్స్ ది అంతా ఉంది, కొన్ని ప్రాబ్లమ్స్ లా. అది కొంచెం క్లారిఫై ఎట్లా అంతే ప్రభుజీ. వాళ్ళకి ఆశిస్తా ఉండలేదు, అయితే కొంచెం వాళ్ళకి మొగ్గుబిడ్లే ప్రభుజీ. కొంచెం అదొకటి క్లారిఫై కావాలా, దానికి ప్రేయర్స్ కావాలా ప్రభుజీ. సో కృష్ణ ఇట్లాంటి ల్యాండ్ మ్యాటర్స్ ద్వాపర యుగంలో కూడా సెటిల్ చేశారు, పాండవులకి కౌరవుల మధ్య. సో మనది కూడా ల్యాండ్ డీలింగ్స్, ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేయొచ్చు కృష్ణ. సో ప్రే చేద్దాము. ఓకే. యా, ఇంకెవరిదన్నా బర్త్డే ఉందా? బర్త్డేస్, మ్యారేజ్ డేస్, ఆర్ ఎనీ ఇంపార్టెంట్ థింగ్, ఆర్ ఎనీ ఎమర్జెన్సీస్, ఎనీ హెల్త్ ఇష్యూస్, సో దట్ అందరు కలిపి ఒకసారి ప్రేయర్స్ చేద్దామని. ఓకే ఫైన్. సో ఎవరిది లేదంటున్నా. సో శశాంక్ ప్రభు అండ్ మాతాజీ నాగజ్యోతి మాతాజీ ఫ్యామిలీలో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో. ఎస్ మాతాజీ. మన జప సెషన్ లో ఇంకా ఎక్కువ మంది కావాలని, అటెండెన్స్ పెరగాలని, మనం అందరం స్పిరిచువల్ గా అడ్వాన్స్ బాగా అవ్వాలని ట్రై చేద్దాం ప్రభుజీ. యా, ఆ ప్రేయర్స్ తో పాటు నాదొక రిక్వెస్ట్ ఉంది మీ అందరికి. చెప్పండి ప్రభుజీ. ఏంటంటే మీరు శ్రీల ప్రభుపాదులు వారి బుక్స్ మినిమం రోజు అరగంట చదవండి. ఒకవేళ రోజు టైం తీయలేను అంటే వారానికి 30x7 2210 నిమిషాలు చదవాలి. అది చేశారనుకోండి, అప్పుడు జపా సెషన్ ఎనర్జీ పెరుగుతుంది అన్నమాట. మనం ఏం చేస్తున్నామంటే కృష్ణకి ప్రేయర్స్ చేసి పనంతా కృష్ణనే చేయాలని అనుకుంటున్నాం. మనం ఏం చేయట్లేదు. సో మనం కూడా చేయాలి. మనం చేస్తేనే ఈ ఎనర్జీ అనేది పెరుగుతుంది. మీకు తెలుసా, గుడికి వెళ్ళినప్పుడు ఎందుకు మనకి బాగా అనిపిస్తుందో? ఎందుకంటే అక్కడ వెళ్ళిన భక్తులందరూ వాళ్ళ భక్తి భావంతో ఆ వాతావరణాన్ని బాగా స్పిరిచువల్ గా చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత మనకి వెళ్ళాలని అనిపిస్తుంది. అలాగే జపా సెషన్లు కూడా ఎవరైనా రావాలి, ఆ ఎనర్జీ ఫీల్ అవ్వాలంటే మనమందరం బుక్స్ చదవాలి, మనమందరం 16 మాలలు చేయాలి. ఓకే. సో మీరందరూ అది చేయండి, దాంతో పాటు ప్రేయర్స్ చేయండి, డెఫినెట్ గా కౌంట్ పెరుగుతుంది. అదర్వైజ్ కూడా భగవంతుడు మనకి ఇవ్వాలని కోరుకుందాం ప్రభుజీ. మీరు చదవాలి అనేది. yes ప్రభుజీ. భగవంతుడు ఆల్రెడీ ఇచ్చాడు. భగవంతుడిని అడగడం మానేసి మనం చేయడం స్టార్ట్ చేయాలి. అదే ప్రభుజీ. యా, సో ఆల్రెడీ భగవంతుడు those who are reading అనుకుంటున్నారు. are reading. Already those who are reading and That those is who why cannot read also. యాక్చువల్గా 100-150 మంది ఎవరైతే వస్తున్నారో, ఆ 10-20 మంది ఎవరైతే రోజు చదువుతున్నారో వాళ్ళ శక్తి వల్లే వస్తున్నారు. Yeah. సో Yes, మిగతా ప్రభుజీ. వాళ్ళు కూడా చదివితే ఇది 500. ఇది జూమ్ ఐడి కెపాసిటీ 500. ఓకే. దీనికి ప్రతి నెల మనం దాదాపు 5,000 దాకా కడతాము. ఓకే. సో 500 కెపాసిటీనే యూజ్ చేసుకోవట్లేదు, మనం 150 దగ్గరే ఆగిపోతున్నాం. సో ఆల్రెడీ ఖర్చు పెడుతున్నాము, జూమ్ కి డబ్బులు ఇస్తున్నాము. సో మరి అందరూ మీరు వచ్చేసి మిగతా వాళ్ళని తీసుకొచ్చి మీరు బుక్స్ చదివితే దెన్ దీనికి న్యాయం జరగచ్చు. ఓకే. మన యంగెస్ట్ డివోటీ వచ్చారు ప్రభుజీ, యా, శ్రీలక్ష్మి మాతాజీ మనోడు. నద్విత్. సో ఎవరికో కిడ్నీ everybody we స్టోన్స్ can pray. ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే. భువన మాతాజీకి కూడా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయట. ఫైన్. సో ఫర్ యువర్ ప్రేయింగ్ ఫర్ సిస్టర్ ఆల్సో. ఫైన్. సో ఫర్ ఆల్ యువర్ ఫ్యామిలీ, ఈవెన్ అనిత మాతాజీ వాళ్ళ హస్బెండ్ కి కూడా బాగాలేదు. So for all of them, we will chant 3 times Hare Krishna, thinking and praying that, of course, మన జపా సెషన్ లో కూడా కౌంట్ పెరగాలి, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగుండాలనేసి, వాళ్ళు ఆర్థికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండాలి, బాగా చాంటింగ్ చేయాలి, మంచిగా బుక్స్ రీడ్ చేయాలి,
మంచిగా భక్తుల సాంగత్యంలో ఉండాలి అని కోరుకుంటూ మనం 3 టైమ్స్ అందరి కోసం హరే కృష్ణ మహామంత్రం చాంట్ చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ రామ హరే హరే हरे